మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సొల్యూషన్ అంటే పరిష్కారం అంటే ఎన్ని రకాలుగా మనం చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం ఈ రోజుల్లో ఉన్న ఛాలెంజెస్ గురించి మాట్లాడతాకి. ఎస్పెషల్లీ ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని బాగా వేధిస్తున్న సమస్య ఏంటి అని అంటే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మనకి మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, ద గేమింగ్స్ కావచ్చు, ఆన్లైన్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా కామన్ గా చాలా బిగ్ ఛాలెంజ్ అయింది, రైట్? సో దీనికి గాను ఏంటి అసలు పరిష్కారం ఉంటుందా? అంటే టెక్నాలజీ పెరుగుతున్నందుకు సంతోషించాలా? లేదంటే గనక ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి కంప్లీట్ గా కనుమరుగైపోతుంది అంటే ఉండే కొద్ది సంస్కార పాఠవాలు సైతం సన్నగిల్లేటువంటి పరిస్థితుల్లోకి మనం జారిపోతున్నామని బాధపడాలనే విషయం మీద ఒక కంప్లీట్ మొత్తం టోటల్ ఒక అవగాహన తీసుకురావడానికై అట్ ద సేమ్ టైం కొన్ని సొల్యూషన్స్ వీటికి మామూలుగా మోడర్న్ సైన్స్ లో ఏ విధమైన అంటే ఇక్కడ సైన్స్ అంటే ఏంటి? దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైన్సెస్. ఒకటి ఏంటంటే కామన్ గా బిహేవియరల్ సైన్సెస్. ఎందుకంటే కామన్ మనం సాంకేతికత ఎంత సాధించినప్పటికీ బయటంతా ఒకలా ఉంటది. కానీ ఒకటి ఏంటంటే ఒక జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్ తెలుసు, జనరల్ సైన్స్ అంటే ఏంటి తెలుసు. అంటే ఇక్కడ 2 రకాల థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఇంకోటేమో జనరల్ సైన్స్. ఈ జనరల్ నాలెడ్జ్ అనేది కామన్ గా మనకి తెలుస్తుంది. అంటే మనం మనిషి జీవనాన్ని సాగిస్తున్నప్పుడు కామన్ గా తెలుసుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆటోమేటిక్ గా జనరల్ నాలెడ్జ్ ద్వారా అంటే పరిస్థితి ఏర్పడ్డాక తద్వారా వచ్చేటువంటి అనుభవాల సారాంశమే జనరల్ నాలెడ్జ్. రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. ఏదైనా ఒక పరిస్థితి జరిగింది, ఒక సందర్భం, ఒక సిచ్యువేషన్ ఏర్పడింది అంటే అకస్మాత్తుగా ఒక టైం దాటిపోయింది. బట్ ఆ టైంలో మనం ఒక పరిస్థితి అంటే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము, బట్ ఆ ఫ్లైట్ మిస్ అయింది. ఇమీడియట్ గా మనకి ఏమవుతుంది? వెంటనే ఆలోచన ఏమొస్తుంది? సబ్స్టిట్యూషనల్ ఏముంది వే, ఎలా వెళ్ళాలి, ఆ ట్రాన్స్పోర్ట్ కి ఏ విధంగా రీచ్ అవ్వగలుగుతాం అనే విషయం మీద ఒక నాలెడ్జ్ అనేది మనం కలిగి ఉంటాం, జనరల్ నాలెడ్జ్. బట్ ఇక్కడ జనరల్ సైన్స్, ఏంటంటే అసలు మనుషులు చిన్నతనం నుంచి కూడా కామన్ గా చెప్పాలంటే ప్రతి చోట ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక సైంటిస్ట్ ఉంటారు. అదే విధమైన సైన్స్ అని అంటే లైఫ్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్ అని ఎందుకని అంటామంటే లైఫ్ ని కొనసాగించేందుకు, లైఫ్ ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సైన్స్. దీన్నే ఒక రకంగా చెప్పాలంటే కామన్ సైన్స్ అని అంటాం. ఒక రకంగా బుద్ధిగా చెప్పాలంటే కామన్ సెన్స్ టు కామన్ సైన్స్. కామన్ సైన్స్ ఏంటి? కామన్ సైన్స్ అంటే ఏంటంటే మనం పరిసరాల పట్ల మన ప్రభావం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం మనం అవతల వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాం, అంటే మనం మాట్లాడేటువంటి విధానం అవతల వాళ్ళని మెప్పుగా ఉంటుందా, లేకపోతే అవతల వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఉంటుందా, అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు మనతో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఏ విధంగా ఉంటున్నాం అనే విధంగా మనం ఒక అవగాహన అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీన్నే బిహేవియర్స్ అని అంటాం. అయితే ఇదేంటి సార్ టాపిక్ ఒకటి మీరు చెప్తుంది ఒకటి ఏంటి అని అనుకోవచ్చు. బట్ ఒకటండి, ఏది చెప్పాలన్నా సరే ఫస్ట్ మనం స్పెల్లింగ్స్ రావాలంటే ఏబిసిడీలు ఎందుకు రావాలి? ఖచ్చితంగా ఏబిసిడీలు వస్తేనే కదా స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్ గా మనం మాట్లాడగలుగుతాం. అట్ ద సేమ్ టైం ఇది కూడా అంతేనండి. ఇదేంటంటే మనం ఏదైనా తీసుకోవాలనంటే అసలు దీనికి కారణం ఏంటి, అసలు ప్రవర్తన అంటే ఏంటి, బిహేవియర్స్ అంటే ఏంటి, కామన్ సెన్స్ అంటే ఏంటి, డిసిప్లిన్ అంటే ఏంటి, అట్ ద సేమ్ టైం మేనర్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? యాజ్ ఎ పేరెంట్ గా చాలా కీలకమైనది, తెలుసుకోవడం చాలా చాలా కీలకమైందని మీరు గమనించాల్సి ఉంటుంది. రైట్? ఒక్క నిమిషం అండి.
One Sorry, Andy. Small technical issue. That's why just I took some break in between. I requesting our teammates to please control other noises from outside, excluding the participations like participants. If you see some other guys also speaking and their audios are unmuted mode. And ఒకటండి, let me introduce actually myself, Venugopal. ఏబిసిడీలు ఎంత ఇంపార్టెంట్ ఇందాక చెప్పినట్టు ప్రవర్తన నైపుణ్యాలకి ప్రత్యేకించి మనం లైఫ్ సైన్స్ అందులోని మరీ ముఖ్యంగా కామన్ సెన్స్ అనేది ఇంపార్టెంట్. దీని గురించి అవుట్లైన్ ఇచ్చాను కాబట్టి జస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్. ఎనీహౌ ద మోస్ట్ ఆఫ్ ద గైస్ ఆర్ నాట్ ఇట్ బిన్ జాయిన్డ్ ఈవెన్ దో ఐ స్టార్టింగ్ దిస్ సిన్స్ ఇట్ ఇస్ టైమ్ ఇస్ అ వెరీ వాల్యుబుల్ ఫర్ యూ అండ్ మీ ఆల్సో. Okay then. So may I have that, since the people are very lesser in this interactive session, so just may I have like anybody like can you please unmute yourself and share across like from which area and like this ఎవరైనా చెప్తారండి మీరు వన్ బై వన్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నా పేరు వేణుగోపాల్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఎ చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ అండ్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ కంప్లీట్ అవేర్నెస్ అబౌట్ ద mobile and social media addiction. How can we able to control it and what are all the possible solutions? మనం వీటికి ఏమి ఇవ్వగలుగుతాం, ఒక పరిష్కార మార్గాలు అంటే సగటు పేరెంట్స్ కి ఇప్పుడు బాగా ఛాలెంజింగ్ గా ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే మొబైల్స్ అండి, మొబైల్ అడిక్షన్. దీని మీద నేను ఒక సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఇది కూడా చాలా చాలా విపులంగా అసలు ఏం జరుగుతుంది అని దాని మీద నేను ఇవ్వడం జరుగుతుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ దిస్. సో కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ అబౌట్ యువర్ సెల్ఫ్. కెన్ యూ ప్లీజ్ టెల్ యువర్ నేమ్ అండ్ ఫ్రమ్ విచ్ ఏరియా యు ఆర్ పార్టిసిపేటింగ్. ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా దయచేసి చెప్పండి. ఓకే, వన్ బై వన్ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, unmute yourself and speak. Hello, good evening. Hi, good evening, ma'am. Good evening, sir. My name is Ramani. Yeah, ma'am. I'm attending the session from Hyderabad. Oh, great, madam. Very happy to see you all. Thank you. Okay. Who are Hello? us from where? Yes. Hello. Hello. Yes, ma'am. Good evening, sir. Good evening, ma'am. Shalini garu. Sir, we are from Guntur, near Guntur, sir. Guntur. Oh, great, madam. Shalini garu from Guntur. Very happy to see you, ma'am. Hello, Hi. sir. Namaste, Hello. madam. Namaste. Hello. Good evening, sir. Good evening, madam. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పాలకొల్లు అండి. Oh, great, madam. Palakollu. Very happy to see you, ma'am. Good evening. Okay, ma'am. Good evening, madam. Radha garu. Hello. Hello, sir. Yes, sir. రాధా గారు, విచ్ ఏరియా అండి? అంటే కొంతమంది పేర్లు వారి ఉంటున్నాయి, కొంతమంది ఏమో వారి యొక్క భర్త గారులు కానీ వాళ్ళ హస్బెండ్స్ ఉంటాయి కదా, సమ్ టైమ్స్ చిన్న పిల్లల పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో వితౌట్ ఫర్దర్ మీరు గుడ్ ఈవినింగ్ విష్ చేయగానే యూ కెన్ సే అబౌట్ యువర్ నేమ్ యాజ్ వెల్ యాజ్ ప్లేస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మాది తణుకు సార్, వెస్ట్ గోదావరి. తణుకు వెస్ట్ గోదావరి. మ్యామ్ తణుకు వేలివెన్ను తెలుసు కదా? వేలివెన్ను వేలివెన్ను సార్. వేలివెన్ను, ససి ఇన్స్టిట్యూట్
శశి ఎస్ సార్. శశి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, చాలా ఫేమస్ ఆంధ్రలో. ఎస్ సార్. ఎస్. Yeah, I mentored a few students in Sasi also. ఓకే సార్. కంగ్రాట్స్ Okay, సార్. ma'am. థ్యాంక్స్. Namaste. Thank you, ma'am. హలో సార్. Namaste, madam. హలో సార్. చెప్పండి మేడం. చెప్పండి గుడ్ మేడం. ఈవినింగ్ సార్. దిస్ Good ఇస్ evening, మంజుల madam. సార్. దిస్ మంజుల ఇస్ గారు. మంజుల ఫ్రమ్ హైదరాబాద్ విద్యానగర్. Oh, great, madam. Namaste, Manjula, madam. హలో Thank you. సార్. Namaste, madam. గుడ్ ఈవినింగ్ సార్. Good evening, madam. ఐ యామ్ అనిష ఫ్రమ్ కర్నూలు. Okay. కర్నూలు. Great, madam. అంటే మొత్తం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాలు కవర్ అయినాయి, కోనసీమతో సహా మొత్తం. ఆహా. గ్రేట్. నమస్తే గ్రేట్. సార్. అంటే ఇది ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని బాగా వేధిస్తుంది, వెంటాడుతున్న సమస్య కాబట్టి అక్రాస్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ లైక్ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి ఖచ్చితంగా ఇది వెరీ నెసెసిటీ ఫర్ ఎవ్రీబడి. హూ ఆర్ ఎల్స్ టు జస్ట్ హరీ అప్ అండ్ కొద్దిగా ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దామండి. దెన్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్ వితౌట్ ఫర్దర్ డిలే. హలో గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్ మేడం. ప్రశాంతి ఫ్రమ్ హైదరాబాద్ సార్. ఓ గ్రేట్ మేడం. ప్రశాంత్ గారు నమస్తే. హలో నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి మేడం. ఆనంద్ గారు. ఆనంద్ సార్. సారీ ఆనంది గారు. సార్, ఐఎమ్ ఆనంద్ కొడి. వాట్ యు హావ్ గెస్డ్ ఇస్ Okay. ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, తిరువన్నామలై డిస్ట్రిక్ట్. Oh, great, ma'am. Are you be comfort in Telugu, ma'am, or else you want me to speak some like important points in English? No, not. Actually my native is Chittoor. So no Oh, problem. Chittoor district. Very good. Very good, madam. I got Thank you. నమస్తే Namaste. సార్. Thank you. నమస్తే సార్. Namaste. Hi sir, good evening. Good evening, madam. I am from Sirisha from Kadapa sir. Kadapa, Sirisha garu. Namaskaram andi. Okay, thank you sir. Hello sir, good evening. Good evening, madam garu. I am from Eluru sir. Eluru. Oh, great, madam. Aruna garu from Eluru. Namaste. Yes. Okay. Okay sir, thank you. Namaste. Sirisha madam. Okay. Sirisha madam. Okay. So thank you so much for everybody, every parent. నమస్కారం. అందరూ మాతృమూర్తులు ఎక్కువగా అమ్మలే ఉన్నారు ఇక్కడ. గ్రేట్. ఎందుకంటే అమ్మకే కదా కావాలి అని, అమ్మాయి కదా చూసుకునేది జాగ్రత్తగా. సో నాన్నలు ఒక రకంగా చూసుకుంటే, అమ్మలు ఏంటంటే సమస్తం హోలిస్టిక్ గా చూసుకునేది అమ్మ మాత్రమే. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ యూ ఆల్ టుడే ఇన్ దిస్ సెషన్. ఈ సెషన్ లో అందరూ స్త్రీమూర్తులు ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ అన్ని ఫైట్ చేసేది కూడా ఉమెన్ పవర్ ఇస్ ఎంపవర్. జగమెరికన్ సత్యం ఇది. సో anyhow, without further delay, just let me start this session right now. Okay. ఇప్పుడు మనం కామన్ గా చూసుకున్నట్లయితే అమ్మ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ, అంటే ఒక్కసారి మనం గతంలోకి వెళ్దామండి. ఎందుకంటే పిల్లలు పుట్టాక ఎందుకు ఇలా ఉన్నారు అననే కన్నా అసలు పుట్టక ముందు నుంచి ఎందుకు ఇలా ఉంటున్నారు, అసలు దీనికి కారణం ఏంటి, ఇప్పుడున్న పిల్లలు మాట ఆలకించకపోవడానికి రీజన్స్ ఏంటి, వీటి మీద కూడా ఒక చిన్న బ్రీఫ్ ఇస్తున్నాను. ఓకే. సో దీనికి గాను మనం చూస్తే పిల్లలు పుట్టక ముందు ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. వాట్ ఈస్ ద సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ? వాట్ కుడ్ హ్యావ్ బీన్ హ్యాపెన్? ఏం జరుగుంటుంది సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో? ఏం జరుగుంటుంది? అబ్సల్యూట్లీ నేను చాలా ఫ్రీక్వెంట్ గా కౌన్సిలింగ్స్ లో కూడా నేను చర్చించదగ్గ విషయం అన్నమాట. అంటే చాలా మంది మదర్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఎస్ సార్ దట్ మైట్ బి ద రీజన్, అదే కారణం అయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి అనుకునే మాతృమూర్తులు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. దీనికి కారణం చెప్తాను. కామన్ గా మన సర్వీసెస్ ని ఎక్కువగా తీసుకునే క్లయింట్స్ అందరూ కూడా మనకి అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలో తెలియదు కానండి, అందరూ కూడా
ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ ఇవి ఉన్న వాళ్ళ కరస్పాండెంట్స్, ప్రిన్సిపల్స్ లేదంటే కనుక చైర్మన్స్ పిల్లలు మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద టైం ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయని సగటు పేరెంట్ వరకు యామై ఆడబులండి. Somebody kept a message like they could not be here well. Don't speak. 1 minute. Okay. So can you please just put across any, like if you are facing any kind of technical issue. Lakshmi Prasad garu, voice clear ga undandi? Yes sir, Am I clear clear sir. right now? Clear Okay. sir. Thank you sir. థ్యాంక్ యూ సార్, నమస్తే. సో ఇక్కడ ఒక్కసారి ఏమనుకోకపోతే అందరూ కూడా, అంటే కొంతమంది బ్యాక్ ఎండ్ లో మాకు తెలుస్తుంది ఏంటంటే ప్రయత్నించారు, బట్ అందరి ఇంట్రడక్షన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి వి రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్ అండ్ ప్లేస్ ఇన్ ద మెసేజ్. టెక్స్ట్ మెసేజ్ లో జస్ట్ మీ పేరు, మీ ఏరియా మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇంటరాక్ట్ అవ్వడంతో టైం అనేది ఇక లాగ్ అవుతుంది అన్న ఉద్దేశంతో రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకేనండి? అట్ ద సేమ్ టైం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, జస్ట్ లేదండి, ప్రెసెంట్ చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ డ్యూరింగ్ సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటండి? 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీ. అమ్మ కడుపులో 4వ నెల 4th month ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది? బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి? గ్రో అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. దీనికి అసలు ఏం జరుగుతుంది? విశ్వానికి, మనిషికి, మీలో చాలా మందికి యోగా గురించి కూడా కొద్ది గ్రిప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సెషన్ లోకి వచ్చారంటే మీరు చాలా కేర్ఫుల్ గా ఉన్నారని అర్థం. మీ పిల్లల పట్ల చాలా చాలా కేర్ఫుల్ గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ పిల్లల్ని ఏదో రకంగా వారిని మంచి దారిలో నడిపించాలని తపన కలిగిన పేరెంట్స్ అందరూ కూడా ఈ సెషన్ లో ఉంటారు. సో నాకు తెలిసి మీకు యోగా మీద కూడా ఒక గ్రిప్ ఉండొచ్చు. అయితే నేనేం ఐఎమ్ నాట్ స్పీకింగ్ దాట్ యు మస్ట్ బి అవర్ ద ఫ్యూ థింగ్స్ వేర్, అంటే మనకు కావాల్సినవి మీకు తెలిసే ఉంటుంది. ఒక ఫ్యూ థింగ్స్ మనం వీటి గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అసలు మనిషికి అసలు మన రొటీన్ అంటే 5 ఎలిమెంట్స్ ఏంటండి? 5 ఎలిమెంట్స్: అర్త్, ఎయిర్, వాటర్, ఫైర్ అండ్ స్కై. అంతే కదండి? గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని అండ్ గాలి. గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, ఇవి పంచభూతాలు అని అంటాం, రైట్? ఈ పంచభూతాలు 5 ఎలిమెంట్స్. ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద టెక్స్ట్ yes. దెన్ వి ఆల్సో కెన్ అండర్స్టాండ్. మాకు కూడా అర్థమవుతుంది మీరేమి రెస్పాండ్ అవుతున్నారు అనేది. ఓకే, థ్యాంక్స్ అండి. సో అట్ ద సేమ్ టైం మనకి పంచభూతాలు ఉన్నాయి కదా, ఈ పంచభూతాలు మనని చాలా కేర్ఫుల్ గా మనని రక్షిస్తూ ఉంటున్నాయి. ఎందుకో తెలుసా? మనం తీసుకునే ఫుడ్ సైతం ఇమ్మీడియట్ గా, అంటే భూమి చేత పండించబడుతుంది, గాలి చేత రిజర్వనేట్ అవబోతుంది. అట్ ద సేమ్ టైం సన్లైట్ నుంచి ఏమవుతుందండి? ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం దానికి వాటర్ తీసుకుని ఆ వాటర్ ని మళ్ళీ ఫైబర్స్ గా మార్చి మొత్తం టోటల్, అంటే ఏదైనా ఒకటి మనం తీసుకునే ఫుడ్ కూడా, మనం భోజనం తయారు చేసుకున్నప్పుడు కూడా ఈ పంచభూతాల సముదాయంతోనే మనం తీసుకుంటున్నాం. అయితే మనిషి మెదడులోకి వెళ్ళేవి ఈ పంచభూతాత్మకమైన థింగ్స్ మాత్రమే రోజు కూడా. దానికి ఇంటర్ కనెక్షన్ ఏముందనంటే పంచేంద్రియాలు. వాట్ ఈస్ దట్? పంచేంద్రియాలు అంటే ఏంటి? పంచేంద్రియాలు అంటే 5 సెన్స్ ఆర్గాన్స్. ఏంటండి అవి? ఐస్, నోస్, ఇయర్స్, టంగ్ అండ్ ఎంటైర్ స్కిన్. సో ఇవి పంచేంద్రియాలు. చూడండి, మన స్కిన్ మన అవయవాలన్నింటినీ నీట్ గా పరిరక్షించి మన అందంగా తయారు చేసే విధంగా మన స్కిన్ ఏర్పడుతుంది, మనకి ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం మనకి చూసుకుంటే ఐస్ నుంచి ఏదైనా సరే మనం ఈజీగా సులభంగా మనం గుర్తించగలుగుతాం. ఏ వస్తువునైనా సరే ఈజీగా కళ్ళతో చూసి గుర్తించగలుగుతాం. అట్ ద సేమ్ టైం స్మెల్.
స్మెల్ తో కొన్ని స్మెల్ వాసన ద్వారా పసిగట్టగలుగుతాం, రైట్? అలాగే ఇయర్స్ బై సౌండ్స్, అట్ ద సేమ్ టైం టంగ్ బై టేస్ట్, తినేటువంటి వస్తువులు కావచ్చు లేదా మాట్లాడేటువంటి మాట తీరు కావచ్చు, ఇవన్నీ కూడా టంగ్ ద్వారానే పాసిబుల్ అవుతుంది, రైట్? ఇది దీనికి తేడా ఏంటి? ఎందుకంటే తెలుసా చెప్తాను. అసలు హ్యాబిట్స్ అని ఎందుకు వస్తాయి అని దాని మీద మీకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. హ్యాబిట్ ఎందుకు వస్తుంది, అసలు దీన్ని మనిషి ఎందుకు ఎక్కువ ఇష్టపడతాం, మితంగా ఎందుకు ప్రేమిస్తారు, ఆ ఒక్క పర్టికులర్ యాక్టివిటీని ప్రేమించడానికి గల కారణం ఏంటి, అది దాని కనెక్షన్ ఫస్ట్ మనకి తెలియాలి కదండి. అసలు దేనికైనా రూట్ కాజ్ ఇంపార్టెంట్, రైట్ ఆర్ రాంగ్? ఒక చిన్న బాబు పొరపాటున చిన్న అబద్ధం చెప్పాడు అనుకుందాం, తల్లిగా మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్ గా ప్రాబ్లమ్ ని ట్రబుల్ షూట్ చేస్తారు, రైట్ ఆర్ రాంగ్? ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే అక్కడ ఏముంది, ఎందుకు చేయాల్సి వచ్చింది, దాన్ని బట్టే కదా పనిష్మెంట్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తారు, రైట్ ఆర్ రాంగ్? అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ బిహేవియర్స్ అంటే ఇది హ్యాబిట్ కాస్త కొద్దిగా అడిక్షన్ లోకి ఎందుకు వెళ్తుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరగడానికి గల కారణం ఏంటి? ఆ బ్రెయిన్ లో ఎందుకు ఆ థాట్స్ అనేవి రిజవనేట్ అవుతూ ఉంటాయి, మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటాయి. వీటి మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకుంటున్నాను. సో ఈ వెబినార్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క పేరెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో మీరు రియలైజేషన్ వస్తుందండి. Another 15 minutes you are going to just revealing the secret behind a habit, why it will be influencing the people. ఒక అలవాటు నెక్స్ట్ 15 నిమిషాల్లో ఒక అలవాటు మనుషుల్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది అనే దాని మీద ఒక కంప్లీట్ మీకు ఒక క్లారిటీ అయితే నేను ఇవ్వగలుగుతాను. ఓకేనండి? సో ఇక్కడ ఇప్పుడు 5 ఎలిమెంట్స్ గురించి చెప్పాను. ఏంటండి? గాలి, నీరు, అగ్ని, వాయువు అండ్ భూమి. అట్ ద సేమ్ టైం 5 సెన్స్ ఆర్గాన్స్, ఐస్, నోస్, ఇయర్, టంగ్ అండ్ స్కిన్, రైట్? అట్ ద సేమ్ టైం ఇది తెలుసు, బాహ్యంగా ఇది తెలుసు, అంతరంగా ఇది తెలుసు. అంటే రెండు ఉంటాయి. ఇది లోపల నుంచి పనిచేస్తే అది బయట నుంచి పనిచేస్తుంది. కానీ దానికి దీనికి కనెక్షన్ ఏంటి? మొబైల్ ని పిల్లలు ఎందుకు ఇష్టపడుతున్నారు అనడానికి దీనికి ఒక లాజిక్ మీకు తగిలే విధంగా నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. రెడీయా? ఎందుకంటే తెలుసా అండి, మొబైల్ పనిచేయాలంటే ఏం కావాలి? మొబైల్ ఫోన్ హ్యాండ్సెట్ అది పనిచేయాలంటే సక్రమంగా దానికి ఏం కావాల్సి ఉంటుంది? నెట్వర్క్ కావాలి, సిగ్నల్ కావాలి, దానికంటూ వైఫై లేకపోతే నెట్ సంథింగ్ రావాలి. ఇవన్నీ రావాలంటే ఒక చిన్న పరికరం ఉంటుంది మన ఫోన్ లో. ఏంటండి అది? ఎనీ గెసెస్? ఎనీ పేరెంట్స్? నెట్. అబ్సల్యూట్లీ. సిమ్ కార్డ్. ఏంటండి పేరెంట్స్ కూడా యాక్టివ్ గా ఉండలేదు. ఓహో, టైప్ చేయడానికి టైం పడుతున్నట్టుంది, చాలా మంది టైప్ చేస్తున్నారు. సో సిమ్ అనేది ఇంపార్టెంట్. ఆ సిమ్మే లేదంటే సిగ్నల్ ఉంటుందా? అంటే థాటే లేదంటే హ్యాబిట్ ఉంటుందా? థాటే లేదంటే హ్యాబిట్ ఉంటుందా? అట్ ద సేమ్ టైం థాటే లేదంటే ఆ విధంగా ఇష్టం పెరుగుతుందా? దీనికి కారణం ఏంటి? యు వాంటెడ్ టు అండర్స్టాండ్? ఎస్, రైట్ నౌ ఐ వాంట్ టు రివీల్ దాట్. పంచేంద్రియాలు అన్న 5 ఎలిమెంట్స్ అన్నాను కదా, పంచభూతాలు, అట్ ద సేమ్ టైం పంచేంద్రియాలు. ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఇంటర్లింక్ ఏంటంటే యోగిక్ సైన్స్ లో ఉన్న సీక్రెట్ ఇది. ఏన్షియంట్ సైన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భారత ప్రాచీన సాంప్రదాయాల్లో, అంటే నాగరికత ఒక్కసారి వెనక్కి వెళ్తే ఎప్పుడు వెళ్తే 5th సెంచరీకి వెళ్తే. అయ్యో బాబు ఏంటి సార్ మీరు మాట్లాడుతుంది, మనం మిలీనియం లో ఉన్నాము, మీరేమో 5th సెంచరీ అంటారు, మనం 21st సెంచరీలో ఉన్నాము, ఏంటి? విల్ ఇట్ బి పాసిబుల్? ఎస్ పాసిబుల్. ఎందుకు? ఏం జరిగింది మధ్యలో? ఏం జరిగి ఉంటుంది? ఇంత గ్యాప్స్ రావడానికి ఇప్పుడు మన బిహేవియర్సే కాదు, సగటు ఆరోగ్యం కూడా పాడైపోవడానికి, అంటే సగటు ప్రతి ఒక్క మనిషి యొక్క ఆరోగ్యాన్ని కూడా వ్యాపారం చేసేసారా లేదా? మీరే చెప్పండి.
ఇప్పుడు వ్యాపారం అయిపోయిందిగా, ప్రతిదీ బిజినెస్ అయ్యింది. రైట్ ఆర్ రాంగ్? ఎవరన్నా కొద్దిగా మంచి విషయాలు చెప్దామని ప్రయత్నించారనుకో, ఆ మనిషి సర్వేవలెన్స్ కూడా చాలా కష్టమైపోద్ది ఫ్యూచర్ లో. అంటే మనం ఎగ్జిస్ట్ అవుతూ ఉండాలి. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, దిస్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్ రైట్ నౌ. ఇలా ఉంటేనే మనిషి సర్వే అవ్వగలుగుతాడు, ఎదిరించి నిలబడలేము. రైట్? సో దీనికోసం మేమేం చేస్తున్నాం అసలు? అసలు ఏంటి అంటే ఒక విధానాన్ని డైవర్షన్ ఎలా జరిగింది సార్? ఎస్, 5th century చూసుకుంటే 427th ఇయర్ మనకు ఒక యూనివర్సిటీ ఉండేదండి. దట్ ఈస్ కాల్డ్, ఎనీ గెసెస్? ఎనీబడి కెన్ టెస్ట్? ఎవరైనా టీచర్స్ ఉన్నారా మీలో? టీచర్స్ ఉంటే ఈజీగా హిస్టరీకి సంబంధించి. ఓకే, లెట్ మీ రివీల్ దట్. దట్ ఈస్ నథింగ్ బట్ Nalanda University. Why Nalanda University? There was a small, short and sweet story. చిన్న స్టోరీ ఏ లేదండి, మనకి 427th BC లో దిస్ వాస్ కన్స్ట్రక్టెడ్. యాక్చువల్ గా దాన్ని నిర్మించడం జరిగింది. దానికి మనకి ఎందుకంటే ఆ యూనివర్సిటీ స్థాపించాక అదే వరల్డ్ ఫస్ట్ అండ్ రీనౌండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. అంటే మనకి హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మొత్తం ప్రపంచానికి చాటి చెప్పింది ఏ దేశం అని అంటే అది మన భారతదేశం మాత్రమే. అలాంటి భారతదేశం ఈ రోజు ఎలా ఉందంటే పరిస్థితి, భారతదేశంలో పుట్టిన మనం, దానికి వారసులు అవ్వాల్సిన మనం కాస్త బానిసలుగా మారే పరిస్థితిలోకి ఏర్పడింది. దేనికి బానిసలు? కార్పొరేట్స్ కొన్ని రకాల పరిస్థితులకి తల వంచి ఆరోగ్యం పాడు చేసుకుంటూ హ్యాబిట్స్ పరంగా డీవియేట్ అయ్యే లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాం. దీనికి గల కారణం ఏంటంటే అప్పుడు పెట్టిన సిస్టమాటిక్ అప్రోచ్ అంతా ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీజనరేట్ అవుతున్నాయి. ఏంటి? రీజనరేట్ చేస్తున్నాం. రీసెంట్ గా ఏంటి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని స్టార్ట్ చేసాం. ఏంటి? ఇది కూడా అప్పట్లోనే. అంటే లైఫ్ స్టైల్, అప్పుడు లైఫ్ స్టైల్ ని మళ్ళీ మనం కాపీ చేసే సిచ్యువేషన్ లోకి వెళ్తున్నాం. రైట్? సో అసలు ఏంటి దీనికి దానికి సంబంధం ఏంటి? అసలు ఫోన్ కి దీనికి సంబంధం ఏంటి అంటే ఒకటి చెప్తాను. 5 ఎలిమెంట్స్, 5 సెన్స్ ఆర్గాన్స్. ఈ మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఏంటంటే అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోన్మయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. ఈ లేయర్స్ 5 లేయర్స్ ఉంటాయండి. వీటి గురించి ఎవరికైనా ఐడియా ఉందా? No. ఎస్, యాక్చువల్ గా ఈ 5 లేయర్సే వీటికి సిగ్నల్స్. ఏంటి? నేను చెప్పాను కదండి, మొబైల్ సక్రమంగా వినియోగించుకోవాలంటే సిమ్ కార్డ్ ఎంత యాక్టివ్ గా సిగ్నల్స్ వస్తే పనిచేస్తుందో, అట్ ద సేమ్ టైం నెట్ కనెక్షన్ ఉంటేనే కదా మొబైల్ పనిచేస్తుంది. ఈ రోజుల్లో వాట్సాప్ కాల్ చేయాలంటే నెట్ కనెక్షన్. సో ఇవన్నీ పనిచేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? టవర్ నుంచి వస్తుంది సిగ్నల్. రైట్? అట్ ద సేమ్ టైం పంచభూతాలు టవర్ అనుకుందాం. పంచేంద్రియాలు ఏంటి? మనకున్నటువంటి సెన్సరీ ఆర్గాన్స్. ఇవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా? అందువల్ల చూడండి, మనం ఏ మతంలోకి వెళ్ళినా సరే మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో తులసి తీర్థం, చర్చిలో హోలీ వాటర్, అలాగే మసీదులో కూడా స్పెషల్ గా, అంటే ఒక్కొక్క చోట వాటర్ ని ఏ మతానికి వెళ్ళినా సరే వాటర్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పవిత్ర జలాలతో పోలుస్తాం. అలాగే మనం పవిత్ర నదీ స్నానాలను ఆచరించి సాంప్రదాయాలని, కట్టుబాటులను అనుసరిస్తూ ఉంటున్నాం. రైట్? అంటే అలాగే పంచభూతాలని మనం దేవుళ్ళగా నమ్ముతున్నాం. ఎందుకు? వీ నీడ్ టు షో కేస్ అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ నేచర్. ఎందుకంటే మనం తినే వస్తువులను సైతం పండించేది ఆ పంచభూతాలే కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇక్కడ పంచేంద్రియాలు, కానీ ఇక్కడ విస్మరిస్తుంది ఏంటో తెలుసా అండి? పంచభూతాల నుంచి వచ్చేటువంటి పవర్స్ ని పంచేంద్రియాలు సక్రమంగా వినియోగించుకోలేని నేపథ్యంలో మాత్రమే మనిషి హ్యాబిట్ డీవియేషన్ జరుగుతుంది. విజయ మేడం రైజ్ చేశారు హ్యాండ్. సో కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ మేడం? విజయ గారు, మేడం, యు హ్యావ్ రైజ్డ్ యువర్ హ్యాండ్, రైట్? ఓకే, బై మిస్టేక్ అనుకుంటా అయితే బహుశా. ఓకే, ఎనీహౌ.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పంచభూతాలు అంటే పంచభూతాల గురించి మనకు తెలుస్తుంది, కానీ పంచేంద్రియాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే విషయం మీద మాత్రమే మనిషి హ్యాబిట్స్ కావచ్చు, డీవియేషన్స్ కావచ్చు, అన్ని రకాల పరిస్థితుల్లోకి మొత్తం డీవియేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతుంది. ఎలా అంటే కారణం ఒకటండి, టెంప్టేషన్స్. ఈ టెంప్టేషన్ ఏ విధంగా ఉంటుంది? ఈ టెంప్టేషన్ ఎలా ఉంటుందంటే, మనకి భగవద్గీత సారాంశం చూసుకున్నా, ఖురాన్, బైబిల్ అన్ని చూసుకున్నా ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటేనండి, మనిషి యొక్క పంచేంద్రియాలు పంచకళ్యాణి గుర్రంతో పోల్చారు. ఏంటంటే 5 గుర్రాలు సక్రమంగా నడిస్తేనే ఆ రథం సక్రమంగా వెళ్ళగలుగుతుంది. 5 గుర్రాల్లో ఒక గుర్రం కూలిపోయినా ఆటోమేటిక్ గా రథం మొత్తం ఇదవుతుంది. అట్ ది సేమ్ టైం మనిషి ఎవరన్నా అంటే రకరకాలుగా ఈవెన్ సాయిబాబా పారాయణం కావచ్చు, అన్ని రకాల్లో కూడా పంచేంద్రియాల గురించి ఏదో రకంగా ప్రస్తావన ఉంటుందండి. ఎందుకంటే ఈ పంచేంద్రియాలని సక్రమంగా వినియోగించుకోగలిగితే, టంగనే కంట్రోల్లో పెట్టుకోగలుగున్నాం అనుకోండి, టెంప్టేషన్ రాదు. ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి ఫీలింగ్ రాదు. ఇది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి తినొద్దు, నువ్వు ఉండాలి అని చెప్పేసి. అందువల్లే పూర్వం కూడా కొన్ని నియమ నిబద్ధనలు పెట్టి ఇది ఉపవాసాలు ఇలాంటివన్నీ మైథాలజీ ప్రకారం కొన్ని పెడతాకి రీజన్ అది. అట్ ద సేమ్ టైం మనకి మొత్తం 5 సెన్స్ ఆర్గాన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలాంటి 5 సెన్స్ ఆర్గాన్స్ కి అవుట్లైన్ ఇస్తున్నాను ఇప్పుడు అంతే. మీకు ఇన్ డీప్ మొత్తం టోటల్ గా ఇన్ డీప్ వీ కెన్ లెర్న్ ఇట్. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవధి మీ అందరిది వాల్యుబుల్ టైం. చాలా మంది మీరు ఆఫీసెస్ నుంచి కూడా వచ్చి ఉంటారు, ఆఫీసెస్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాగే ఇంట్లో కూడా చాలా టైడ్ అయిపోయి ఉంటారు. అందువల్ల ఏంటంటే వీ డోంట్ వాంట్ టు ప్రొలాంగ్ దిస్ వెబినార్. సో దట్స్ వై జస్ట్ నేను ప్రతిదీ టచ్ చేస్తున్నానండి. దీని మీద మీరే ఆలోచించండి, డెఫినెట్ గా మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మొబైల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను, అది అక్కడతో బ్రేక్ చేస్తున్నాను. ఎందుకు బ్రేక్ చేస్తున్నాను? ఇఫ్ యూ రియల్లీ వాంట్స్ టు కమ్ టు నో, ప్లీజ్ లెట్ మీ నో. సార్ కంప్లీట్ చేయండి అని అంటే నేను చెప్తాను, దానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అది బేసిక్ ఫండా. ఎందుకంటే మ్యాప్, ఒక్కసారి మ్యాప్ తెలిసిందనుకోండి, డెజర్ట్ లోంచి కూడా హ్యాపీగా సురక్షితంగా బయటకు వచ్చేయచ్చు. రైట్ ఆర్ రాంగ్? ఆ మ్యాప్ తెలియాలి. సో లైఫ్ కి ఒక మ్యాప్ ఉందండి. ఆ మ్యాప్ గురించి కనుక మనం తెలుసుకోగలిగితే లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎటువంటి ఎమోషన్స్, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, హ్యాపీగా వాటిని దాటుకుని అధిగమించగల కెపాసిటీ మన బ్రెయిన్ లో భగవంతుడు ఆల్రెడీ ప్రోగ్రామ్ రూపంలో ఇచ్చేశారు. కానీ ఆ ప్రోగ్రామ్ ని సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకోగలిగే కెపాసిటీలోకి మనం వెళ్ళలేనప్పుడు ఎంత ప్రోగ్రామ్ ఉన్నా యూజ్ ఏముందండి? ఇప్పుడు నా దగ్గర కార్ ఉందండి, ఫుల్ కండిషన్ కారు, ఫుల్ దానికి కంప్లీట్ గా పెట్రోల్ ఫిల్ అప్ చేసి ఉన్నది, మంచి కండిషన్ లో ఉంది, కానీ నా డ్రైవింగ్ స్కిల్ రాదు. యామ్ ఐ ఏబుల్ టు డ్రైవ్ వెల్? చెప్పండి. సక్రమంగా నేను డ్రైవ్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అబ్సల్యూట్లీ మనకి భగవంతుడు ఇచ్చున్నారు, బట్ దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకోవాలి కదా. సేమ్ టైం మీ పిల్లల విషయంలో కూడా అసలు ఈ మొబైల్ కి ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు? దీనికి గల కారణం ఏంటి? జస్ట్ నేను ఇప్పుడు మొబైల్ హ్యాబిట్ ఎందుకు వస్తుంది అని దాని మీద నేను చెప్తున్నానండి. ఇప్పుడు కంప్లీట్ సైన్స్ చెప్తున్నాను. ఓకే, ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, ప్లీజ్ పుట్ yes. Absolutely. Yes, sir. So yes, somebody wants to speak, right? Okay. ఏం లేదండి, మనం మొబైల్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో, మొబైల్స్ కి జస్ట్ ముందు చెప్తాను, అసలు మన బ్రెయిన్ కి ఆ మొబైల్ వాడాలనే అమితమైనటువంటి ప్రేమ పెరగడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ నేను ఇక్కడ చెప్పేది ఒక హ్యాపీ హార్మోన్స్ గురించి చెప్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ డోస్. ఏంటండి? డోస్. డోస్ అంటే ఏంటి? డి ఫర్ డోపామిన్. మనందరికీ తెలుసు కదా డోపామిన్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనం హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒక మనిషి హ్యాపీగా, అందంగా, ఆనందంగా ఉండగలిగితే, ఆనందంగా ఉంటే అందం పెరుగుతుంది, అదే బాధలో ఉంటే అందం తగ్గిపోతుంది. అవునా కాదా? నిజంగా అండి. ఒక ఆనందాన్ని ఎప్పుడైతే డోపామిన్
లెవెల్స్ ని మనం పెంచుకోగలుగుతాము. అందువల్లే మనం చూడండి లాఫ్టర్ థెరపీ అనే ఒకటి ఉంది. వాంటెడ్లీ మనం వాటిని యాక్టివేట్ చేయడానికి మన బ్రెయిన్ ని మనం నమ్మించాలి మనం హ్యాపీగా ఉన్నామని. హహహహహ అని చెప్పేసి కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం రైట్. ఏదో సినిమాలో అందరూ గ్రూప్ గా పార్క్ లో నుంచి ఆహాహా అని నవ్వుతూ ఉంటారు రైట్. ఏం లేదండి, మనం ఒక నలుగురం కూర్చొని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తుంది. ఒకళ్ళు నవ్వుతూ ఉంటే అందులో ఉన్న లోపాలను చూసి ఇంకొకళ్ళు నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే బాగా అలవాటు పడిపోయాం కదా వాళ్ళని చూసి. ఇండియాలోనే కాదు, హ్యూమన్ సైకాలజీ అలా అయిపోయింది, హ్యూమన్ టెండెన్సీ అలా అయిపోయింది. తను చేస్తున్నాడా అయితే నేను చేయొచ్చు, తను చేయట్లేదా అయితే నేను చేయొద్దు రైట్. ఇలా అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డోపామైన్ వీటి గురించి నేను చెప్తానండి. డోస్ లో 3ని పక్కన పెడితే అంటే డి ఫర్ డోపామైన్ అండి. డోపామైన్ అనేది ఏంటంటే సగటు పర్సన్, ఒక మనిషి హ్యాపీగా ఉండగలిగి కంఫర్ట్ గా లైఫ్ లీడ్ చేయగలిగే విధంగా అంటే సాటిస్ఫాక్షన్ ఆ హార్మోన్ అండి. ఒక మనిషి తృప్తి పడుతున్నాడంటే బికాస్ ఆఫ్ డోపామైన్. సెకండ్ది ఏంటండి ఓ డోస్ అన్నాను కదా, డిఓఎస్సి. ఓ అంటే ఏంటి? ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ ఏంటి సార్ ఇది? ఆక్సిటోసిన్ ఏ లేదండి, లవ్ హార్మోన్. లవ్ హార్మోన్ ఇది చాలా మందికి రిక్వైర్మెంట్ అండి. ఈ రోజుల్లో చెప్పాలంటే మనిషి బిజీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయి టైంని ఇవ్వలేకపోతున్నాం. రైట్ ఆర్ రాంగ్? అగ్రీ అవుతారా? లేదు సార్ మేము ఫుల్ ఆఫ్ లవ్, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉన్నామా అని అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే ఎస్ అని ఇవ్వచ్చు. ఓ ఉన్నారా? ఉంటే ఎస్ అని పెట్టొచ్చండి ప్లీజ్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి చోట ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటిది? ఓ గ్రేట్, ఎస్ అని పెట్టారు, గ్రేట్. సో ఒకళ్ళు ఇద్దరు రెస్పాండ్ అవుతే మాకు ఎలా తెలుస్తుందండి? మిగిలిన వాళ్ళు ఈ వెబినార్ లో నచ్చలేదంటే చెప్పేసేయండి. అది లేదు సార్ మీరు చెప్పేది ఇంటర్వ్యూ, నేను అన్ని టచ్ చేస్తున్నాను సుమా, నేను చెప్తున్నాను ముందుగానే ప్రతి ఒక్క టాపిక్ ని టచ్ చేస్తూ వెళ్తున్నాను. ఎందుకు టచ్ చేస్తూ వెళ్తున్నాను? మీ అటెన్షన్ నేను చెక్ చేస్తున్నాను. ఎందుకు తెలుసా? తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో యూ హ్యావ్ టు ఆస్క్ మీ, సార్ ఇది ఇక్కడ ఆపారు కదా ఏంటది? మీరు అడగగలాలి. ఏదైనా సరే అంతే కదండి. నేను చెప్తా వెళ్తా ఉంటే మీరు వింటా ఉంటారు. అది ఎలా ఉంటదంటే సమ్ టైమ్స్ కొంతమందికి అవసరం ఉంటది, కొంతమంది అవసరం ఉండదు. ప్రతిదీ శాంపిల్ పెట్టామనుకోండి ఆటోమేటిక్ గా ఎవరికి ఏది అవసరం అనేది అది తీసుకోవడానికి అనువుగా ఉంటదన్న ఉద్దేశం. ఇందాక హిస్టరీ గురించి చెప్పాను, అట్ ద సేమ్ టైం తర్వాత ఏం చెప్పానంటే ఒక మనిషి 5 ఎలిమెంట్స్ గురించి చెప్పాను, 5 సెన్స్ ఆర్గాన్స్ గురించి చెప్పాను. ఇలాగా ఒక్కొక్క టాపిక్ చెప్తున్నాను. ఇవన్నీ ఇన్ డీప్ కావాలిస్తే డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ క్రాష్ కోర్స్ ఫర్ ద పేరెంట్స్. అందులో మొత్తం ఇన్ డీప్ 3 days సెషన్ ఉంటుంది. అందులో ఇన్ డీప్ వీ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్. అంటే సైంటిఫిక్ గా అప్గ్రేడ్ అవ్వే విధంగా. ఏం లేదండి, అసలు చదువు అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఎడ్యుకేషన్? ఎనీబడి కెన్ సే. అసలు చదువు అంటే ఏంటండి? రియల్ డెఫినేషన్ ఆఫ్ చదువు. అసలు రియల్ డెఫినేషన్ ఏంటి చదువుకి? అసలైన డెఫినేషన్ ఎవరన్నా చెప్పగలుగుతారా? వై అంటే ఇప్పుడు మనం లక్షలు పే చేస్తున్నాం కదా పిల్లలకి, లక్షలు పే చేసి మరి చదివిస్తున్నాం కదా. అసలు చదువు అంటే ఏంటి? లైఫ్ టు గెయిన్ నాలెడ్జ్. నాలెడ్జ్ మనందరం గెయిన్ చేసాం కదా. 10th క్లాస్ పాస్ అయిన వాడు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసినోడే. వాట్ ఈస్ దాట్? 10th క్లాస్ పాస్ అయిన పర్సన్ ఎందుకండి? నిరక్షరాస్యత ఉన్న ఇల్లిటరేటర్స్ లో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు మీరు చెప్పండి. చదువుకున్న వాళ్ళు వీళ్ళ దగ్గర బాగా చదువుకున్న వాళ్ళు చదవలేని వాళ్ళ దగ్గర గుమస్తాలు గానో, మేనేజర్లు గానో, లేకపోతే అసిస్టెంట్లు గానో, పిఏల కిందో సంథింగ్ చేస్తున్నారు. బట్ అసలు చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, సొసైటీలో తెలివైన వాడు పైకి వస్తాడు, చదువుకున్న వాడు వాడికి అసిస్టెంట్ అవుతాడు. గుర్తెట్టుకోండి. ఎందుకో తెలుసా? ఈ మాట ఎందుకు చెప్పాను తెలుసా అండి? ఏంటి? లేదండి, మన ప్రవర్తన నైపుణ్యాలు మనం నేర్చుకోలేని పక్షంలో మనం చదువుకున్న చదువు కూడా ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఇందులో కావాలి. సో దీనికి గాను ఇది కూడా టచ్ చేస్తున్నాను సుమా. ఇది ఇన్ డెప్త్ చెప్పట్లేదు, ఇది కూడా టచ్ చేస్తున్నాను. ఇవన్నీ ఎలా ఉంటదంటే
నా దాంట్లో ఏంటంటే హోలిస్టిక్ అని అంటామండి. నేను వాడేది ఒకటే, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం. అంటే ఒక వ్యక్తికి కావాల్సింది వికాసం, అంటే ఒక రకమైన హ్యాపీనెస్. అదేవిధంగా సంపూర్ణంగా ప్రతి దాంట్లో హ్యాపీనెస్ కావాలి, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ లో కూడా. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. నేను ఈ ఆక్సిటోసిన్ గురించి నేను నెక్స్ట్ టైం మీకు ఏంటంటే లవ్ సెన్స్ టు లైఫ్ సెన్స్ అని చెప్పేసి, అంటే ఇప్పుడు యువత ఎందుకు ప్రేమ వ్యవహారాల్లోకి చిక్కుపోవడానికి కారణం అవుతుంది అని దాని మీద ఇన్ డెప్త్ ఇస్తానండి. అది కూడా సబ్జెక్ట్. అయితే ఇప్పుడు మామూలుగా బ్రీఫ్ చెప్తున్నాను కాబట్టి జస్ట్ చెప్తున్నాను బేసిక్ ఐడియా గురించి. ఓ ఫర్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనేది ఏంటండి? లవ్ హార్మోన్. ప్రేమని మనం పర్టికులర్లీ పిల్లల పట్ల చూపేటువంటి ప్రేమ, అట్ ద సేమ్ టైం పిల్లలు మన మీద చూపేటువంటి ప్రేమ, రెండు గివ్ అండ్ టేక్ అండ్ గివ్, అంటే ఈక్వల్ గా ఉంటున్నాయా లేవా ఒక్కసారి పరీక్షించండి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ప్రేమ ఎప్పుడైనా సరే ఎవరి మీదైనా మనం చూపించేటప్పుడు ఆ ప్రేమ ఖచ్చితంగా అవతల వ్యక్తిని ఎమోషనల్ గా మన ఆలోచనలకు అనుగుణంగా తన ఆలోచన శక్తి కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడే అవతల వ్యక్తిలో ఆక్సిటోసిన్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే ఆక్సిటోసిన్ లెవెల్స్ డెవలప్ అవుతాయో మీరు ఏదైతే అనుకుంటున్నారో అవతల వ్యక్తి కూడా మిమ్మల్ని నొప్పించకుండా మీకు ఇష్టమైన పనులు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఆక్సిటోసిన్. థర్డ్ హార్మోన్ ఈస్ సెరిటోనిన్. సెరిటోనిన్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్లీ అచీవ్మెంట్ హార్మోన్ అండి. అంటే ఏదైనా అచీవ్ అవ్వాలంటే, ఏదైనా సాధించాలంటే సెరిటోనిన్ అవసరం. అంటే ప్రేరేపించేది ఒక మనిషి, నేను నా అచీవ్మెంట్ అవ్వాలి, నీ లైఫ్ లో ఈ సక్సెస్ సాధించాలి, నేను ఎలాగైనా సరే ఇది నేర్చుకోవాలి, నేను ఎలాగైనా సరే, అంటే ఆ విధంగా ప్రోత్సహించేటువంటి హార్మోన్. అది తరచూ నేర్చుకుంటూ దాంట్లో ఉండే తృప్తిని అనుభవించినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోనే సెరిటోనిన్. ఇది చాలా పాజిటివ్ హార్మోన్ అండి. ఎప్పుడైతే ఈ సెరిటోనిన్ మనం ఏంటంటే సెరిటోనిన్ ని ప్రేరేపిస్తూ వాళ్ళ హ్యాబిట్ ని నెగిటివ్ ఇంటూ పాజిటివ్ లోకి చేంజ్ చేయొచ్చు అన్నమాట. అది కూడా మేం కాదండి, మీరే. మేమేమి చేయం, మీ చేత మాత్రమే చేయిద్దాం. యాజ్ ఎ పేరెంట్ మీరు మీ పిల్లల్ని మార్చుకోవాలి. యాజ్ ఎ పేరెంట్ గా మీ పిల్లల్ని మీరు మార్చుకోవటం బాగుంటుందా, లేకపోతే మీరు అందరికీ ట్రైనింగ్ చేస్తున్నట్టు, అందరికీ డబ్బులు ఇచ్చి మార్పిస్తున్నట్టు జస్ట్ ఒక కోచ్ దగ్గరకో, ట్రైనింగ్ దగ్గరకో, ట్రైనర్ దగ్గరకో పంపించేస్తే సరిపోతుందా? చెప్పండి మీరే. అబ్సల్యూట్లీ మేడం, రాధా మేడం పెట్టారు, సంస్కారంతో కూడిన చదువు ఎక్కడా లేదు సార్. ఎస్, అందుకనే కదండి ఈ రోజుల్లో మోసాలు. ఈ విషయం చెప్తా, ఇప్పుడు ఈ టాపిక్ ఉన్నది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇప్పుడు పిల్లల్లో చెప్పండి, ఇప్పుడు మన చిన్నప్పుడు నో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ సార్. ఓ గ్రేట్ మేడం, ఆనంద్ కోడి మేడం పెట్టారు. ఎస్, హౌ కెన్ వి అని పెట్టారు మాతాజీ గారు. సో ఖచ్చితంగా అండి, దట్ ఆల్సో కెన్ బి, ఎస్, కెన్ బి రీఎన్ఫోర్స్. మనం మళ్ళీ దాన్ని చేంజ్ చేయొచ్చు. యాజ్ ఎ మదర్ గా పాసిబుల్ విత్ యూ, ఇఫ్ యు ఆర్ రియల్లీ డిజర్వ్, మీరు రియల్ గా స్ట్రైవ్ టు డూ సంథింగ్ అన్నట్లయితే మీరుంటే మీ వెనక మేముంటాం. ఎందుకో తెలుసా, మా ప్రయత్నమే పేరెంట్ ని, వారి యొక్క ఆలోచన విధానాల్ని మార్చుకునేటువంటి టెక్నిక్స్ ని ఎవరికి కాదండి, పేరెంట్ కే నేర్పుతాం. పేరెంట్ కి నేర్పితే ఏమవుతుంది, సగటు పేరెంట్ కూడా సక్సెస్ అవుతారు. పేరెంట్ లో ఒక ఉమెన్, ఒక ఫ్యామిలీలో ఆ పర్టికులర్ మదర్ సక్సెస్ అయ్యారనుకుందామండి, ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం టోటల్ సక్సెస్ అయిపోతుంది. అవునంటారా కాదంటారా? అవునంటే ఎస్ అని పెట్టండి. అవునా? ఎస్, అబ్సల్యూట్లీ, అఫ్ కోర్స్. సో ఇలా చూసుకున్నట్లయితే చాలా చోట్ల, చాలా విధానాల్లో చూసుకుంటే, గమనించినట్లయితే కామన్ గా ఉండే ఛాలెంజ్ ఏంటనంటే అంటే వీటి మీద సగటు మనం చెప్తాము. మీలో చాలా మంది గ్రాడ్యుయేట్స్, పీజీస్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు, రైట్? బట్ వన్ థింగ్,
ఏ ప్రొఫెషన్ కి తగ్గట్టు ఆ ప్రొఫెషన్ 10th క్లాస్ వరకు అందరూ కామన్ గా చదువుతాం, రైట్? ఎగ్రీయా? ఎగ్రీడ్ అయితే ఏ ఏ అని పెట్టండి. ఎగ్రీడ్ అయితే ఏ అని టైప్ చేయండి. ఎస్. ఎందుకో తెలుసా? మనందరం చదువుకునే చదువు 10th క్లాస్ వరకు యూనిఫార్మిటీ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? 10th క్లాస్ వరకు మాత్రమే యూనిఫార్మిటీ. ఇంటర్మీడియట్ ఆన్వర్డ్స్ ఏమవుతుందండి? సపరేషన్, స్ట్రీమ్ సెలక్షన్. కామర్స్ ఉన్న వాళ్ళకి కామర్స్ మాత్రమే అవగాహన ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ మాత్రమే అవగాహన ఉంటుంది. సైన్స్ ఉన్న వాళ్ళకి సైన్స్ మాత్రమే అవగాహన ఉంటుంది. సోషల్ ఉన్న వాళ్ళకి సోషల్ హిస్టరీ మాత్రమే అవగాహన ఉంటుంది. కానీ హోలిస్టిక్ గా అవేర్నెస్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన విషయాలు కామన్ గా 10th క్లాస్ లోపులో పిల్లలకి నేర్పాల్సింది. అప్పుడు కనుక నేర్పుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రతి ఒక్క పేరెంట్ కి ఒక ఐడియా ఉంటుంది. లక్షల లక్షల డబ్బులు సేవ్ అయ్యి ఉంటాయి. ఇప్పటికే లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న పేరెంట్స్ మీలో లేరా చెప్పండి. మీరనే కాదండి, చాలా మంది నా క్లయింట్స్, చాలా మంది సింపుల్ గా ఒక మదర్ చేయాల్సిన చిన్న పని, ఆ చిన్న పని చేసుకున్నట్లయితే మొత్తం మారిపోతుందండి ఫ్యామిలీ హ్యాపీనెస్. సో దాని గురించే ఇప్పుడు ఇంత హెడ్ఏక్ ఎందుకు వస్తుంది, మొబైల్ మీద ఎందుకు మొగ్గు చూపిస్తున్నారు? ఇప్పుడు 4th పాయింట్ చెప్తుంది అదేనండి. డోస్ లో 4th ఈస్ ఈ. ఈ ఫర్ ఎండోర్ఫిన్స్. ఏంటిది? ఎండోర్ఫిన్స్ ఇస్ ఆల్సో హార్మోన్, బట్ ఇట్స్ ఎ వెరీ డేంజరస్ హార్మోన్. ఎందుకో తెలుసా? ఒక తాగుబోతు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తే కారణం ఇదే అవుతుంది. ఒక ఆలోచన అంటే ఈ హార్మోన్ ఎలా చేస్తుంది అంటే మనిషిని సైకో లెవెల్లోకి తీసుకెళ్లిపోయే హార్మోన్. అంటే ఎడిక్షన్. అంటే ఒక పని చేస్తున్నారనుకో, దాని మీద ఇష్టం అమితంగా పెరిగిపోతే ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండోర్ఫిన్స్, ఆ ఎండోర్ఫిన్స్ అనేది ఆ పర్టికులర్ ఒక హ్యాబిట్ మీదే అది కన్సిస్టెంట్ గా ఉంటుందండి. అంటే ఫ్రీక్వెంట్ గా ఎండోర్ఫిన్స్ జనరేట్ అవుతూ ఉంటే ఆ పిల్లలకి మీరు కొట్టండి, తిట్టండి, మందలించండి, ప్రాబ్లమ్స్ గురించి నచ్చ చెప్పండి, లేకపోతే సైన్స్ ని వివరించండి, లేకపోతే యూట్యూబ్ లో వీడియోలు కొట్టి రేడియేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, సార్ వాల్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏం చేసినా వినరండి. ఎందుకో తెలుసా? there was a damage already been developed. There was a hormone called endorphins. మీలో ఎవరన్నా ఎందుకంటే ఎందుకే ఎగ్రీ అవుతే ఏ అని కొట్టండి. ఎందుకు చెప్తా వినండి. ఎండోర్ఫిన్స్ ఎందుకనంటే ఈ ఎండోర్ఫిన్స్ అనేది ఒక హార్మోన్ అండి. ఎప్పుడైతే ఈ హార్మోన్ ఉత్తేజం ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతూ ఉందో వాళ్ళకి చెయ్యాలి, మళ్ళీ ఆడాలి. నేను ఎలాగైనా అంటే ఇంట్లో చెప్పకుండా ఫోన్ తీసుకునే సిచ్యువేషన్ లో కూడా పిల్లలు సమ్ టైమ్స్ ఇంట్లో చెప్పరు కూడా. సమ్ టైమ్స్ ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య చూస్తున్నవి వాష్రూమ్స్ లో కూడా తీసుకువెళ్ళి ఆడుకునే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే పిల్లలు వాళ్ళ బెడ్రూమ్ లో స్పెషల్ గా కొంతమంది పేరెంట్సే చేస్తున్నారండి. ఏంటంటే వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారు. అచీవ్ అవుతే మొబైల్ గిఫ్ట్ ఇవ్వడం. 10th క్లాస్ టాప్ వచ్చావంటే డెఫినెట్ గా నీకు మంచిగా నీకు ఐఫోన్ 16 ప్లస్ ఇస్తానమ్మా అని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళు అప్పుడు దాకా పాపం బాగానే చదువుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి అక్కడ ఎందుకంటే వన్స్ హ్యాబిట్ అయ్యినప్పుడు కొన్ని హార్మోన్స్ చాలా కష్టపడాలి. ఇది చాలా ఎందుకంటే దీనికి పరిష్కారం ఏది లేదా అని అంటే ఎస్, ఇప్పుడు మన మైండ్ విజన్ ద్వారా ఏంటి అని అంటే మీకే నేర్పుతాం. యాజ్ ఎ పేరెంట్ గా యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. మీరు నేర్చుకుని ఆ టెక్నిక్స్ కంప్లీట్ గా మీకు ఈ టెక్నిక్ ఏదో మామూలుగా
హలో Yes, sir. ఎస్ మ్యామ్, ఎవ్రీబడి ఈజ్ ఇన్. సారీ అండి, దెర్ వాజ్ ఎ టెక్నికల్ ఎర్రర్, సో ఇట్ వాజ్ డిస్కనెక్టెడ్ ఇన్ బిట్వీన్. ఓకే, సో ఎస్, యా, hello, am I audible? Yes, sir. Am I audible? Yeah, great. So అంటే consistently whenever we are doing, yes, thank you so much for your acknowledgement everybody. మనం కన్సిస్టెంట్లీ ఏదైతే ఒక యాక్టివిటీ దాన్ని తరచూ చేస్తున్నామని అంటే దాన్ని ప్రోత్సహించేటువంటి హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తూ ఉంటది. ఏం ప్రేరేపిస్తుంది? మన యొక్క థాట్స్. సో ఈ థాట్స్ ని కంట్రోల్ చేయాలంటే రీఎన్ఫోర్స్మెంట్ చేయాలి. రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? దేనికైనా సరే ఫస్ట్ నుంచి అంటే దీనికి గల కారణం ఏంటి, సైంటిఫిక్ గా దీని రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ఆల్ ద మెయిన్ రీజన్స్, దీనికి గల కారణం ఏంటి, వాటిని ఏ విధంగా మనం ఫిక్స్ చేయొచ్చు అనే విషయం మీద మొత్తం మీకు నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే ఇలా కాకుండా కన్సిస్టెంట్లీ ఒక 3 days మనకి క్రాష్ కోర్స్ ఉంటుందండి. ఆ క్రాష్ కోర్స్ లో కంప్లీట్ గా వాట్ ఈస్ ద హ్యాబిట్, అంటే ఈ హ్యాబిట్ హార్మోన్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ద మొబైల్ అడిక్షన్, ఆల్సో సోషల్ మీడియా, అట్ ద సేమ్ టైం వేరియస్ హ్యాబిట్స్. అంటే ఇది చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ కాల్డ్ హ్యాబిట్ రీఎన్ఫోర్స్మెంట్ మెథడాలజీ అని అంటామండి. అంటే ఒక అలవాటుగా కాకుండా దాన్ని యొక్క ఆచరణాత్మక ప్రయోగంగా వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ గా చూసే విధంగా ఎలా మార్చొచ్చు, అది ఖచ్చితంగా వాళ్ళని అంటే యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఏ విధమైన కేర్ తీసుకోగలిగితే, అంటే ఏ విధమైన యాక్టివిటీ ఏ టైంలో, దీనికి ఒక టైం ఉంటుందండి. ఒక్కొక్క హార్మోన్ కి ఒక్కొక్క విధానం ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానండి, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను, మీతో మాట్లాడుతున్నాను, రైట్? బట్ ఇక్కడ నేను చెప్పేది 100% మీరు నమ్మాలని కూడా లేదు. ఎందుకు లేదు? అది డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, మీకున్న నాలెడ్జ్, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్. సమ్ టైమ్స్ నా వెబినార్ లో కొంతమంది సైకియాట్రిస్టులు వస్తారు, సైకాలజిస్టులు వస్తారు, కొంతమంది అంటే డాక్టర్స్, ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే నేను అనేది ఏంటంటే దీని మీద ఒక అవగాహన అనేది ఫస్ట్ వాళ్ళకి బై డిఫాల్ట్ వాళ్ళకి వచ్చి ఉన్నట్లయితే అది ఈజీ అవుతుంది, రైట్? బట్ అవగాహన లేని వాళ్ళకి ఏంటండి, వీ హ్యావ్ టు రీసెర్చ్ అగైన్. దీని మీద ఏంటి కర్త కర్మ క్రియ, దేనికి కారణం అవుతుంది, రూట్ కాజ్, అంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలి, రూట్ కాజ్ ని కనుగొనాలి. ఇవన్నీ చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ పర్టికులర్ టైం ఎలొకేషన్. అసలు ఎందుకు వాయిస్ రావట్లేదు సార్. నో. వాయిస్ రాలేదు సార్. హలో, ఓకే సార్. హలో, am I audible, ma'am? ఎస్ సార్. హలో, Yes, now audible, sir. ఓకే. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ వెన్ ఎవర్ వీఆర్ కీపింగ్ వన్ పర్టికులర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద పర్టికులర్ థింగ్, అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో మనం కన్సిస్టెంట్ గా ఒక యాక్టివిటీని చేస్తున్నాం కాబట్టి దీన్ని హ్యాబిట్ గా పరిగణిస్తున్నాం కాబట్టి ఈ హ్యాబిట్ ని రీఎన్ఫోర్స్ చేసుకోవాలంటే ఒక వేలో కాదండి, వేరియస్ వేలో మనం దాన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ తీసి దాన్ని రిజాల్వ్ చేయాలి, మొత్తం రిమూవ్ చేసేయాలన్నమాట. అంటే పిల్లలకి అసలు ఎప్పుడు
ప్రవర్తన అంటే మనం చూడండి, మన ఇంట్లో ఫ్యాన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ఫ్యాన్ టెక్నీషియన్ వచ్చి ఏం చేస్తారండి, ఆ ఫ్యాన్ లో లోపల వైరింగ్ ఉంటుంది చూడండి, సంథింగ్ అంటే దానికి ఉన్న ప్రాబ్లం ఏంటనేది అది లోపల నుంచి తీసి దాని పరిష్కారం ఏంటనేది ఇచ్చి మళ్ళీ దాన్ని రిపేర్ చేస్తారు కదా. అట్ ద సేమ్ టైం మన వస్తువులే కాదండి, పిల్లల పట్ల కూడా. ఎందుకంటే పిల్లల్లో మీరు ఎంతో మంచిగా పెంచుతారు పిల్లల్ని, చాలా బాగా పెంచుతారు. కానీ వాళ్ళ స్కూల్‌కి వెళ్ళాక మిగిలిన పిల్లలతో వాళ్ళు అనుసరించే విధానం, వాళ్ళు ఆచరించే విధానం సమ్‌టైమ్స్ వేరే పిల్లల నుంచి వీళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. రైట్ ఆర్ రాంగ్? కొన్ని రకాలుగా సమ్‌టైమ్స్ ఏంటంటే కొత్త కొత్త పదాలు వాళ్ళు వాడుతా ఉంటారు. అప్పుడు మీరే స్టన్ అవుతూ ఉంటారు. ఏంటి వీడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ మధ్య? తరచూ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు? కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త ఆటలు, కొత్త కొత్త మాటలు, కొత్త కొత్త సంభాషణలు చెప్తాం. నెక్స్ట్ నువ్వు అలా కాదు. కిరణ్ వాళ్ళ మమ్మీ చాలా బాగా చూస్తది. వాళ్ళ మమ్మీ ఫోన్ కొనేసి ఇచ్చింది. నువ్వు అలా ఇవ్వలేదు. నా దగ్గర స్ట్రిక్ట్ ఉంటున్నావు. నువ్వు నా దగ్గర ఫోన్ తీసేసుకుంటున్నావు. నాకు కొనివ్వడం పక్కన పెడితే నా ఫోన్ నువ్వు తీసుకుంటున్నావు. హలో, మనకి వేరే వాళ్ళు కంపేర్ చేస్తాం బాగా ట్రై టు ఎక్కువైపోయింది. మ్యూట్ ఎవ్రీ. హలో, ఎస్, హలో అండి, సంబడి ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ప్రతి దాన్ని కొంతమంది ఏంటంటే రకరకాలుగా పిల్లలు ఏంటంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ ని వేరే వాళ్ళ పేరెంట్స్ తో కంపేర్ చేయడం కూడా మొదలు పెట్టారు. ఇదివరకు ఏంటంటే పేరెంట్స్ కంపారిజన్ కామన్ గా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ పిల్లలకి ద బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఎస్ మేడం, కొద్దిగా సహకరించండి. ఎవరు కానీ మేము మ్యూట్ చేసినా అన్మ్యూట్ చేస్తున్నారు, అన్మ్యూట్ చేసేసి మాట్లాడుతున్నారు, మిగిలిన వాళ్ళకి ఇబ్బంది పడతారు. I requesting technical team to look at that issue, please. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ గా పేరెంట్ స్కూల్ ని జాయిన్ చేసేటప్పుడు ఎంక్వైరీ, సర్వే, ర్యాంకింగ్, అంటే ఆ స్కూల్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని, అంటే బస్ తో సహా బస్సులో ప్రాపర్ ఏసీ ఉందా లేదా మొత్తం అన్ని చెక్ చేసుకుంటారు. రైట్? అట్ ద సేమ్ టైం ఆ స్కూల్ కి వెళ్ళాక ర్యాంకింగ్ ఎలా ఉంది, ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఎంత ఉన్నాయి, రేటింగ్ ఎలా ఉంది, పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది, ఇన్ని చెక్ చేస్తారు. రైట్? అంటే ఇక్కడ పేరెంట్ కంపారిజన్ పక్కన పెట్టండి, అది కూడా వెళ్ళిపోయింది పక్కకి. ఇప్పుడు స్టూడెంట్ కంపారిజన్ స్టార్ట్ అయింది. ఏంటి, రే మీ మమ్మీయే బెటర్ రా, మా మమ్మీ అసలు స్ట్రిక్ట్ రా బాబు, రే మా మమ్మీ నాకు iPhone 16 ఇచ్చిందిరా, రీసెంట్ లేటెస్ట్ వర్షన్, అది ఇది సంథింగ్. అంటే ఇక్కడ పిల్లలు వాళ్ళు తరచూ సంభాషించుకునే సంభాషణను బట్టి కూడా పేరెంట్స్ ని కంపేర్ చేయడం కూడా మొదలు పెడతారు. అది ఎప్పుడు జరుగుతుంది? ఎనీ గెసెస్? ఎవరైనా సరే. ఎస్, నౌడేస్ ఇట్స్ ఇన్ పీక్స్. ఓ గ్రేట్, మతాలి మేడం పెట్టారు, మాతాజీ మేడం పెట్టారు. ఇట్స్ పీక్స్ లో ఉంది సార్ అని. అబ్సల్యూట్లీ ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళ యొక్క పీర్స్ తో కంపేర్ చేసుకుంటున్నారు, ఆ తోటి పిల్లలతో కంపేర్ చేసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని కంపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందండి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పేరెంట్ కూడా అబ్బా వీడు అస్తమాలు ఎలాగ అంటున్నాడు రా అని చెప్పేసి ఒకసారి కొనేసి ఇచ్చేస్తారు ఫోన్. సర్లే ఫోన్ ఒకసారి ఇచ్చేద్దాంలే, ఇన్ని చేస్తున్నాం, అసలు సంపాదించేదే వీడి గురించి కదా, ఇంత కష్టపడిదే మేమిద్దరం వీడి గురించి కదా అని చెప్పేసి కొనేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందండి, లాక్కోలేరు, పీక్కోలేరు. పీక్ లెవెల్లో ప్రెషర్ స్టార్ట్ అవుతాయి. ఎలా? కంప్లీట్ చదువు మీద ఉండదు, వర్క్స్ మీద ఉండదు. అబ్సల్యూట్లీ ఎస్, ప్రతిదీ మొబైల్లో కొత్తది, యూట్యూబ్ లేకపోతే సంథింగ్, ఫేస్బుక్, సంథింగ్ ఏదో ఒకటి, సోషల్ మీడియా. వన్స్ సోషల్ మీడియాలోకి వెళ్ళాక అది ఏదైనా జరగవచ్చు, మంచి అయినా అవ్వచ్చు, చెడైనా జరగవచ్చు. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా మందికి చాలా మంచి నాలెడ్జబుల్ థింగ్స్ వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నెగిటివిటీ కూడా అదే స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. చూడకూడని దృశ్యాలు చూడడం జరుగుతుంది పిల్లలు.
వినకూడని విషయాల్ని వినడం జరుగుతుంది పిల్లలు. సో ఇవన్నిటికీ ఏంటి కారణం? చూసే విధానం. మన ఇందాక ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. మన 5 సెన్స్ ఆర్గాన్స్ అంటే ఐస్ తో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, నోటితో మాట్లాడుతున్నారు, అట్ ద సేమ్ టైం ఏంటండి చేతులతో చేస్తున్నారు. నేను చెప్పాను కదా 10 న్యాచురల్ ఎబిలిటీస్. ఈ 10 ఫింగర్స్ 10 న్యాచురల్ ఎబిలిటీస్. ఎస్పెషల్లీ ఈ ఇండెక్స్ ఫింగర్ లో కామన్ గా చెప్పాలంటే ఈ ఇండెక్స్ ఫింగర్ లో ఉండే పవర్స్ ఏంటో తెలుసా అండి? మన బ్రెయిన్ కున్న కనెక్షన్ లో మన బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి కొన్ని న్యూరాన్స్ దీంట్లో కనెక్ట్ అవుతుంది. మొత్తం టోటల్ 10 ఫింగర్స్ తో కనెక్ట్ అవుతాయి. అయితే ప్రెసెంట్ ఈ సబ్జెక్ట్ లో ఈ డిస్కషన్ లో నేను ఇంపార్టెంట్ మొబైల్ ఎడిక్షన్ గురించి కాబట్టి, మొబైల్ హ్యాబిట్ గురించి కాబట్టి అసలు ఏం జరుగుతుందో చెప్తున్నా. ఫస్ట్ ఈ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్. ఈ ఇండెక్స్ ఫింగర్ ఏంటంటే లాజికల్ సెన్స్ ఎబిలిటీ కెపాసిటీ. అంటే లాజికల్ సెన్స్. లాజికల్ సెన్స్ అంటే ఏంటి? లాజికల్ సెన్స్ అంటే మనం చేస్తుంది మంచా చెడా, తప్ప ఒప్ప, కరెక్టా రాంగా అనే డెసిషన్ మనం తీసుకోగలిగాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటండి? డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ కావాలిస్తే ఫస్ట్ కావాల్సింది సెన్స్, లాజికల్ సెన్స్. మంచా చెడా అనే వ్యత్యాసాన్ని తీసుకోగలాలి. యాజ్ ఎ పేరెంట్ గా మంచా చెడా అనేది మీకుంటుందా పిల్లలకు ఉంటుందా మీరు చెప్పండి. మీకు ఉంటుందని అంటే ఎస్ అని పెట్టండి. లేదు పేరెంట్ కి అదే పిల్లలకే ఉంటుందని అంటే పి అని పెట్టండి. చిల్డ్రన్స్ కే ఉంటుందంటే సి అని పెట్టండి. ప్లీజ్ పింగ్ మీ. డెసిషన్ మేకింగ్ యాజ్ ఎ పేరెంట్ గా మీకు ఉండాలా లేదా పిల్లలకే ఇచ్చేయాలా? కొంతమంది పేరెంట్స్ అంటారు, అబ్బా మా వాడికి అంత తొందరగా నచ్చదండి, వాడిని తీసుకొచ్చాక వాడు సెలెక్ట్ చేసుకున్నాక ఇస్తాం. అవునా కాదా? ఇప్పుడు జరుగుతులేదా? అబ్సల్యూట్లీ. పేరెంట్ గా మనకు ఉండాలి. ఎందుకు? యాజ్ ఎ పేరెంట్ గా వాళ్ళ పుట్టక ముందు నుంచి కూడా వాళ్ళకి సంబంధించి మంచి అన్ని డెసిషన్స్ తీసుకుంది పేరెంట్ కాబట్టి. అవునా కాదా? చెప్పండి మీరే. పిల్లలు పుట్టక ముందు నుంచి పేరెంట్ డెసిషన్ మేకరే. దేనికి? ఆ పిల్లలు ఎలా పెరగాలి, ఎలా డెవలప్ అవ్వాలి, ఎలాంటి బట్టలు కట్టుకోవాలి, ఏ విధంగా ఉండాలి వాళ్ళ జీవితం. అంటే ఆర్కిటెక్చర్ మొత్తం డిజైన్ చేసేది ఫాదర్ అండ్ మదర్. రైట్ ఆర్ రాంగ్? మదర్ అండ్ ఫాదర్. అయితే ఈ ఆర్కిటెక్చర్ పక్కన పెట్టినట్లయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? కొత్త సంస్కృతి స్టార్ట్ అయ్యింది. పిల్లల మాట పేరెంట్స్ వింటున్నారు. ఎప్పుడైతే పిల్లల మాట పేరెంట్స్ వింటారో పిల్లవాడు ఆడికేం తెలుస్తుందండి? పట్టుమని 10 సంవత్సరాలు, మహా అంటే 15 సంవత్సరాలు, అంతగా అవుతే 20 సంవత్సరాలు. జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తాడు వాడు? మీరు అనుభవించినట్టు మీరు కొన్ని ఫేస్ చేసి ఉండొచ్చు కదా. ప్రొఫెషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, సోషల్ గా కావచ్చు. అవన్నీ పేరెంట్ గా మీరు అనుభవిస్తారు. కానీ పిల్లలు అనుభవిస్తారా? కాదు కదా. అందువల్లే మీరు ఎంత మొత్తుకున్నా, ఒరే మొబైల్ మంచిది కాదు నానా, మంచి హ్యాబిట్ కాదు అని చెప్పేసి మీరు ఎంత నచ్చ చెప్పినా, ప్రేమగా చెప్పండి, భయపడి చెప్పండి, బతిమలాడి చెప్పండి, ఎలా చెప్పినా సరే వాడు వినరు. వినాలని ఉందా? సార్ మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని అంటారా? ఎవరేం చెప్పట్లేదు కాబట్టి నేనే చెప్పుకుంటున్నాను. Nowadays it's common to provide immediately whatever they. Yes, absolutely correct. ఇమ్మీడియట్ కావాలి, ఇన్స్టెంట్ గా కావాలి. ఎందుకో తెలుసా అండి? దీనికి ఒక రీజన్ ఉంది. ఎస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ లిసనింగ్ టు మై చైల్డ్. ఓకే గ్రేట్. అలా వద్దు మేడం, ప్లీజ్ చేంజ్. రీఎన్ఫోర్స్ యువర్ లవ్, రీఎన్ఫోర్స్ యువర్ కంప్లీట్ మదర్హుడ్, రీఎన్ఫోర్స్ యువర్ వే ఆఫ్ యాక్షన్. మీ యాక్షన్ ప్లాన్ మారిపోవాలి. ఇక్కడి నుంచి యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీరు యాజ్ ఏ పేరెంట్ గా మీరు ఒక యాక్షన్ ప్లాన్ మెయింటైన్ చేయాలి. ఆర్ యు రెడీ టు మెయింటైన్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ యువర్ కిడ్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్? మంచి ప్రతిభావంతులు అవ్వాలంటే పిల్లలు పేరెంట్ గా మనం మారాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అబ్సల్యూట్లీ. పేరెంట్ గా మీ ఆలోచన మారినప్పుడు ఆటోమేటిక్ గా పిల్లల్లో కూడా మార్పు స్టార్ట్ అవుతుంది. అయితే ఒకటి, యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఫేస్ చేసే ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ఈజీగా
ఒక విషయం చెప్తాను పేరెంట్స్, చాలా ఈజీ టెక్నిక్ చెప్తా. ఎంత ఈజీ టెక్నిక్ అంటే ఇది ఆర్గానిక్ మెథడాలజీ. అంటే ఏంటంటే పిల్లల్ని బతిమలాడక్కర్లే, పిల్లలకి మంచిగా మెచ్చుకునేలాగా మెప్పుతో తీసుకువెళ్ళి చేయవసరలే. ఒకటేనండి, నేనిచ్చే టెక్నిక్ ఏదైతే ఉంటుందో అది చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసి వాళ్ళని ఈజీగా వాళ్ళంతట వాళ్ళే, అమ్మా ఏంటోనమ్మా నువ్వు బాధ పెడితే అంటే నాకు ఫోన్ అంటే ఇంట్రెస్ట్ ఉండలేదమ్మా ఈ మధ్య, వద్దు ఫోను, నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇలే చాలు అనే విధంగా పిల్లలు తయారైతే మీకు ఎలా అనిపిస్తుంది? అవ్వాలని ఉందా? ఏంటండి పేరెంట్స్ టైప్ చేస్తున్నారా? టైప్ చేస్తున్నారా? గ్రేట్. అవ్వాలని ఉంది కదా? అవ్వాలని ఉందా? సో ఖచ్చితంగా కదా? ఏం చేస్తే బాగుంటది? హలో, ఏం చేస్తే బాగుంటది? ఎస్, పాసిబుల్. ఇది చెయ్యాలి అని అంటే ఏం చేస్తే బాగుంటది? సింపుల్ అండి, ఏమీ లేదు. మనందరం కలిపి ఏమంటే కొద్దిగా కెన్ యూ ప్లీజ్ మ్యూట్ సంబడీస్ getting some disturbance. Team, please take care of. So thank you. సో ఇక్కడ ఏంటంటే ఈ హ్యాబిట్ లోంచి బయటికి రావాలని అంటే రీఎన్ఫోర్స్ మెథడాలజీ అది ఒక్కసారి రెండు సార్లు కాదండి, వాళ్ళ జీవితాన్ని నిర్దేశింపగలిగేటువంటి ప్రయత్నం. కాబట్టి దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక షెడ్యూల్ గా, కన్సిస్టెంట్ గా వాళ్ళని కంప్లీట్ గా ఎన్ని రోజులు అంటే జస్ట్ నెల రోజుల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీ పిల్లలు మారిపోయే విధంగా నెల రోజుల్లో చేద్దామా? ప్రయత్నిద్దామా? ప్రయత్నించడం కాదండి, మార్చేద్దామా? ప్రయత్నించడం అంటే జస్ట్ ప్రయత్నించడమే, ప్రయత్నించడం కాదు, మార్పు కావాలి వద్దా? మార్పు కావాలా వద్దా? వీఆర్ రెడీ సార్. ఓ గ్రేట్. అందరు రెడీ అవ్వాలి కదండి. సో ఒక విషయం ఏంటంటే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మార్పు కావాలి సార్. ఎస్ రమేష్ గారు, థ్యాంక్ యూ. సో అందరూ ఖచ్చితంగా అండి యాజ్ ఎ పేరెంట్ గా దండయాత్ర చేయండి. ఇప్పుడున్న సొసైటీలో పేరెంట్స్ మేము కూడా ఎక్కడ తక్కువ కాదు. మనం ఎన్ని డిగ్రీలు చదవనివ్వండి, ఏది చేయనివ్వండి, పూర్వానికి మనకి తేడా ఏంటి? పూర్వం జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కేర్ తీసుకునేవారు. బాబాయో, పిన్నో, చిన్నానో, సారీ బాబాయ్ అంటే చిన్నానే కదా, మావయ్యో, అత్తయ్యో, తాతయ్యో, అమ్మమ్మో, నానమ్మో ఎవరో ఒకళ్ళు చెప్పేవారు. వాడు బాధపడి ఇలా ఉంటే అలా ఫీల్ అవుతా ఉంటాడు, ఎగ్జామ్ లో స్ట్రెస్ అదే వాడు ప్రెజర్ ఫీల్ అవుతున్నాడు. మావయ్య వచ్చి చెప్తాడు, రే నాన్న చదవరా, డోంట్ వరీ, మేము ఉన్నాం కదా, ఫెయిల్ అయితే అయ్యావు, డోంట్ వరీ, చెయ్యి ఫస్ట్ నువ్వు. ఈ విధంగా ఒక ప్రేమను అందించేవారు, ఒక ఓదార్పునిచ్చేవారు. రైట్ ఆర్ రాంగ్? ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో వాళ్ళకి ఇంకా ఎక్కువ కోపం ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్ ఆఫ్ థాట్స్. బ్యాలెన్స్డ్ థాట్లు లేవు, ఇన్బ్యాలెన్స్డ్ థాట్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ గా ఏదైనా ఇవ్వలేదు అనుకో ఆన్ ది స్పాట్ చూపించేస్తారు కోపాన్ని. రైట్? అందుకనే హూ హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ 1997 ఆర్ కాల్డ్ కేటగిరీ జెడ్ జనరేషన్. కేటగిరీ జెడ్ జనరేషన్. ఎవరైతే 1997 తర్వాత పుట్టారో వాళ్ళందరూ కేటగిరీ జెడ్ జనరేషన్ అని పిలుస్తాం. బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఎందుకంటే ఇలా ఈ కేటగిరీ జెడ్ జనరేషన్ లో ఉన్న పిల్లలకి ఏంటంటే ఆలోచన విధానం తక్కువ ఉంటుందండి, ఆచరించే విధానం చాలా చాలా దారుణం. అలాగే ఎమోషన్స్ తక్కువ అండి, బ్యాలెన్స్డ్ గా ఉండవు. అమ్మ కదా అని ఆలోచించరు. ఆ టైంలో వాళ్ళకి ఏం కావాలో అది చేయకపోతే ఖచ్చితంగా రకరకాల డెసిషన్స్ తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఆ టైప్ ఆఫ్ జనరేషన్స్. ఇది వాళ్ళ తప్పని అనకూడదు. ఈ జనరేషన్ గ్యాప్, ఏదైతే జనరేషన్ గ్యాప్ ఉందో దాన్ని సరి చేయాల్సి ఉంది. సో ఖచ్చితంగా దీని గురించి కంప్లీట్ గా మన క్రాష్ కోర్స్ మనకి మండే అంటే మనకి చూసుకున్నట్లయితే ఒక 3 days దీని మీద కంప్లీట్ గా
క్రాష్ కోర్స్ ఉందండి. మీరందరూ కూడా అగ్రీ అయితే గనక మన టీమ్ దే ఆర్ గోయింగ్ టు షేర్ అక్రాస్ వన్ షెడ్యూల్ అండి. ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తారు మన గ్రూప్ లో. ఎవరెవరైతే సార్ ఐఎమ్ రెడీ అన్న వాళ్ళు అందరూ కూడా మీరు దయచేసి ఎస్ ఐఎమ్ రెడీ సార్ అని చెప్పేసి కొద్దిగా పింగ్ చేయండి. పింగ్ చేస్తే ఏం చేస్తారంటే వీళ్ళందరినీ ఒక కమ్యూనిటీలోకి తీసుకువెళ్ళి ఆ కమ్యూనిటీ పరంగా మీకు దీని మీద కంప్లీట్ అవేర్నెస్, అంటే ఫస్ట్ రోజు కంప్లీట్ అవగాహన, అంటే దీనికి కారణాలు ఏంటి, ఎటువంటి కారణాల వల్ల ఇది అవుతుంది, ఫ్యాక్టర్స్ బిహైండ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. అండ్ సెకండ్ది ఏంటంటే దీన్ని రీఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది టెక్నిక్ రెండో రోజే చెప్తాం. ఆ రెండో రోజు ఆ టెక్నిక్ ని ఇంప్లిమెంట్ చేసి మూడో రోజు మీరు ఒకసారి మాకు మీరు చేసినటువంటి ఫీలింగ్, ఆ టెక్నిక్ నేను ఎలా ఇంప్లిమెంట్ చేశాను సార్, నాకు ఈ థ్రిల్లింగ్ వచ్చింది అని మీరు పాసిబుల్ గా, అంటే మీ అంతట మీరే హ్యాపీనెస్ గా చాలా సంతోషంగా మీరు షేర్ చేసుకునే విధంగా థర్డ్ డే మీరు షేర్ చేసుకోవచ్చు మాతో. మీరు మీ పిల్లల్ని మార్చేటువంటి తరుణంలో ఎటువంటి హ్యాపీనెస్ చూసారనే దాని మీద ఆ ఫీలింగ్ ని కూడా మాతో మీరు థర్డ్ డే ట్రైనింగ్ లో మీరు షేర్ చేసుకోవచ్చు. మొత్తం 3 days క్రాష్ కోర్స్ అండి. ఈ త్రీ డేస్ క్రాష్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్స్ మా టీమ్ మీతో ఫాలోఅప్ చేస్తారు. ఇది మోస్ట్లీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 3 days పెడుతున్నాము. సో కంప్లీట్ అవేర్నెస్, అంటే వీటి మీద ఎవరెవరైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో పేరెంట్స్ వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళని ఒక అవేర్నెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి హోలిస్టిక్ గా వాళ్ళ పిల్లల్ని ఇంకెంత మంచిగా ప్రతిభావంతులుగా తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేయడానికి ఆస్కారం ఇచ్చే విధంగా ఇది చేస్తున్నామండి. ఇంకో విషయం, పేమెంట్ అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఒక్క విషయం చెప్తానండి, ఏదైనా సరే అఫ్ కోర్స్ పేమెంట్ కి సంబంధించి లింక్స్ మా టీం మీతో షేర్ చేస్తారు. లీడ్ కార్డ్ నుంచి మీకు పేమెంట్ లింక్ షేర్ అవుతుంది. అలాగే 3 different టైప్ ఆఫ్ ఇది ఉన్నదండి క్రాష్ కోర్సు. ఒకటి ఇది పేరెంట్స్ కి. సార్ పేరెంట్స్ కి సరిపోతుందా, స్టూడెంట్ కి ఏం అవసరం లేదా అనే పేరెంట్స్ ఉన్నారా లేదా? ఉంటే ఎస్ అని పెట్టండి. సార్ పేరెంట్ కి సరిపోతుందా, మరి స్టూడెంట్ కి వద్దా అంటే నేనేనా, అంటే పిల్లలకి ఏమీ చేయవసరం లేదా అని అంటే ఒకటి చేయొచ్చు ఖచ్చితంగా, ఎస్ కరెక్ట్. ఎందుకంటే అసలు ఆ పిల్లలు ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళ మనసులో, అంటే వాళ్ళ మైండ్ అంటే ఏంటండి? ఒక క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెయిన్? ఎవరన్నా చెప్పగలరా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ బ్రెయిన్? ఓకే, లెట్ మీ రివీల్ దిస్. లైవ్ లోనే అని చెప్పండి. ఓకే, సో ఇన్ కేస్ చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ గా మన మైండ్ మన థాట్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళేది ఒక రకంగా చెప్పాలి, మన థాట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ మైండ్. అంటే ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ అనేది ఫిజికల్ గా ఒక పరికరం, అది బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ ల్యాప్టాప్. బట్ ఆ బ్రెయిన్ లో ఉండేటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి, ఆలోచన విధానం, థాట్ ప్రాసెస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మైండ్. అంటే బ్రెయిన్ ని స్కాన్ చేయాలంటే ఏముంటదండి? ఎంఆర్ఐ, రైట్? అలాగే మైండ్ ని స్కాన్ చేయాలంటే, మైండ్ ని స్కాన్ చేయడానికి చాలా కష్టం సార్, అదే చాలా కష్టం. నో ఇష్యూ. నౌ వీఆర్ గోయింగ్ టు రివీలింగ్ ఎవ్రీ హ్యూమన్ కంప్లీట్. ఇదివరకు సైకోమెట్రిక్ అసెస్మెంట్స్ ఇవన్నీ వాడేవాళ్ళు, ఇంకా టెక్నాలజీ డెవలప్ అయ్యింది. ఏంటో తెలుసా అండి, మీ పిల్లలు ఏంటనేది మీరు ట్రాన్స్పరెంట్ గా మీరు తెలుసుకోవచ్చు. అసలు వాళ్ళ పుట్టుకతో ఎలాంటి సామర్థ్యాలతో వచ్చారు, అంటే వాళ్ళ బలాలు, బలహీనతలు, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళకి కెరియర్ ఆప్షన్స్ తో సహా వాళ్ళ ఎమోషన్స్, ఏ ఎమోషన్ తో ఎక్కువ ఉన్నాడు మీ బాబు, వాళ్ళలో క్రియేటివిటీ ఎంత ఉంది, ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంటే ఇంటెలెక్చువాలిటీ ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోగలిగితేనే కదా ఫర్దర్ గా మనం ప్లాన్ చేయొచ్చు. స్టూడెంట్ ని స్కూల్ కి పంపిస్తున్నామండి, లక్షలు ఫీజు కడుతున్నామండి, వాడు సక్సెస్ అవుతాడని గ్యారంటీ ఎక్కడైనా ఏ స్కూల్లో అయినా సరే ఇస్తారా? ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చో తెలుసా అండి? వాళ్ళేంటో అర్థం చేసుకుని దానికి తగ్గ
కోచింగ్ ఇవ్వగలిగితే ప్రతి ఒక్క స్టూడెంట్ మేధావే, సూపర్ సక్సెస్ అవుతాడు. సో నేనేమంటున్నానంటే కంప్లీట్ గా హోలిస్టిక్ గా మొత్తం డెవలప్ అవ్వడానికి పిల్లలు ఏ విధమైన ఆప్షన్స్ ఉన్నాయి. మనకి బయో సిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రిపోర్ట్ అని అంటాం, BCPR, బయో సిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రిపోర్ట్. అదేమీ లేదండి, మన బ్రెయిన్ లో 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, తెలుసు కదా. 100 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఈచ్ న్యూరాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఒక న్యూరాన్ రిమైండ్ చేసుకుంటది, కొన్ని న్యూరాన్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే న్యూరాన్స్ హెల్తీగా ఉన్నాయో ఆటోమేటిక్ గా మెమరీ బాగుంటుందండి. న్యూరాన్స్ ఎప్పుడైతే వీక్ అవుతా ఉంటాయో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆల్జైమర్స్, మతిమరుపు, అలాగే ఒక రకంగా చెప్పాలంటే కొంత మతి స్థిమితం, ఇలాంటి సిచ్యువేషన్స్ రావడానికి గల కారణం న్యూరాలజికల్ డిజార్డర్స్, ఇంబ్యాలెన్స్ మాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే డిజార్డర్స్ అని అంటాం యాక్చువల్ గా. అది సఫిషియంట్ పాత్ లో మెయింటైన్ చేయకపోవడం. అంటే న్యూరాలజికల్ ఇష్యూస్ రాకుండా ఉండాలని అంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే పిల్లల్ని ఇప్పుడు రేడియేషన్ నుంచి బయటికి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలి సార్ అని అంటే చెప్తున్నాం వినండి. మన బ్రెయిన్ నుంచి వెళ్ళేటువంటి న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 10 ఫింగర్స్ దగ్గర అటాచ్ అవుతాయి అన్నాను కదా. నాట్ ఓన్లీ హ్యాండ్స్, ఆల్సో లెగ్స్. హ్యాండ్స్, లెగ్స్ అట్ ద సేమ్ టైం మొత్తం టోటల్ ఆర్గానిజం ఆఫ్ ద బాడీ. బాడీలో సెల్స్, సెల్ కి తెలుసా అండి, సెల్ కి మెమరీ ఉంది. ఎందుకు ఉంటుంది తెలుసా? సెల్ కి మెమరీ ఉంటుంది అన్న విషయం తెలుసు కదా. ఎస్, ఎందుకు సెల్ మెమరీ ఉంటుంది? న్యూరాన్స్ అండి, బ్రెయిన్ నుంచి వెళ్ళే న్యూరాన్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. సెల్ డెడ్ అయిపోయినా సరే మెమరీ మాత్రం ఉంటుంది. అందువల్లే చూడండి, సెల్ కి మెమరీ ఉంటుందని జస్ట్ ఆ మెమరీ గురించి ఆటోమేటిక్ గా వాళ్ళ విషయాలు అంటే ఏదైతే సెల్ మెమరీ చేసుకుంటుందో అందుకని డిసీజెస్ తగ్గవు. ఇప్పుడు ఏ డిసీజ్ అయినా సరే డిసీజెస్ మరి మెమరీ, ఎందుకంటే సెల్స్ చచ్చిపోతున్నాయి కదా సార్, కొన్ని కోట్ల సెల్స్ ఎవ్రీడే డెడ్ అవుతాయి, అలాగే రిజర్వినేట్ అవుతాయి. అదేంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి రేషియో ఎలా ఉంటుందంటే 20,000 డెడ్ అయినాయి అనుకోండి, పిల్లల్లో 80,000 పెరుగుతాయి. అదే ఇమ్యూనిటీ అంటాం. అర్థమైందండి? అలాగా వాళ్ళ పెద్ద అయ్యి కొద్ది ఇమ్యూనిటీ పెరుగుతా ఒక టైం వచ్చాక మళ్ళీ అక్కడి నుంచి డ్రాప్ అవుతా ఉంటది. అందువల్లే చూడండి, ఆఫ్టర్ ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే ఆఫ్టర్ 30 years స్టార్ట్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్. ఏ విధంగా వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అని అంటే రకరకాలుగా వస్తున్నాయి. న్యూరాలజికల్ డిజార్డర్స్ ఆటోమేటిక్ గా ఈ న్యూరాన్స్ మీద ఉండేటువంటి కోటింగ్ కాల్డ్ మైలాన్ షీత్ అని అంటామండి. మైలాన్ షీత్, ఈ మైలాన్ షీత్ అనే న్యూరో కోటింగ్ ఏదైతే పలచబడిపోతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఇది అవుతుంది. ఇది ఎందుకు చెప్పానంటే ఇది లాజికల్ సెన్స్ ఎబిలిటీ, ఇది క్రియేటివిటీ, ఇది మేనేజ్మెంట్, ఇది ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీ, ఇది కంప్లీట్లీ ఇది క్రియేటివిటీ, ఇది ఇమాజినేషన్. మొత్తం ఫోన్ మీద తీసుకువెళ్ళి ఈ 4 ఫింగర్స్ ని అటాచ్ చేస్తున్నారు. మొబైల్ మీదకి తీసుకువెళ్ళి ఈ 4 ఫింగర్స్ ని ఇలాగా అటాచ్ చేస్తున్నారు. ఏమవుతుందండి? ఇలా ఎప్పుడైతే 4 ఫింగర్స్ ని అటాచ్ చేస్తాం ఆటోమేటికలీ ఆ రేడియేషన్ ఆటోమేటిక్ గా ఆ న్యూరాన్స్ కి సంబంధించిన కోటింగ్ ఏదైతే ఉందో న్యూరోజెనెటిక్ పాత్వే కి సిగ్నల్స్ గా పనిచేసేటువంటి బ్యారియర్ అని చెప్పొచ్చు. బ్యారియర్ అండ్ క్యారియర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందండి? ఆలోచించే విధానం, ఇది చెప్పాను కదా, బుద్ధి కుశలత, మంచి చేయాలా చెడు చేయాలా, నేను చేస్తుంది మంచా చెడా, తప్ప రైటా అనేటువంటి విచక్షణ కోల్పోతాడు మనిషి. ఈ ఫింగర్ తో ఇమాజినేషన్ పవర్, దీనివల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేటువంటి ఆలోచన కూడా మందగించేస్తుంది. ఇది ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్. ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఒక పని చేయాలంటే ఏమి కావాలి, ఏం చేయాలంటే తన పని తను చేసుకునేటువంటి శక్తిని కోల్పోతాడు, మేనేజ్మెంట్ లాస్ అవుతాడు. ఎప్పుడైతే మేనేజ్మెంట్ తగ్గిపోతుందో లైఫ్ ని మేనేజ్ చేయడం కష్టంగా ఉంటుందా లేదా? మీరే చెప్పండి. లైఫ్ ని మేనేజ్ చేయాలా? మేనేజ్మెంట్ ఎబిలిటీ లేకపోతే లైఫ్ నే కాదండి, చదువును కూడా మేనేజ్ చేయలేరు. అవునా కాదా? చదువులో కూడా వీక్ అవ్వడానికి రీజన్ ఇది. అట్ ద సేమ్ టైం ఈ తంబులో ఉన్నటువంటి పవర్స్ ఏదైతే ఉందో ఈ పవర్ కంప్లీట్లీ దేనికి సంబంధించిందంటే క్రియేటివిటీ. ఇప్పుడు నేను మెరిట్ స్టూడెంట్ నేనండి, ఇంటర్వ్యూకి వెళ్ళాక
వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఎంత హైపోథెటికల్ గా ఉన్నా ఆన్సర్ ఇవ్వగలగాలి, లాజికల్ గా అడగొచ్చు. ఆ లాజికల్ ఆన్సర్ నేను ఇవ్వలేదు అనుకోండి, పిట్ అని అంటారా, ఫట్ అని అంటారు, యు ఆర్ ఫెయిల్డ్ అని అంటారు, యు ఆర్ ఫైర్ అని అంటారు. సారీ, ఫైర్ కాదు, అంతే కదా. సెలక్షన్ ఎక్కడ అవుతాం? ఎప్పుడైతే క్రియేటివిటీ స్థాయి మంచిగా ఉన్నప్పుడు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా క్రియేటివ్ గా చెప్పగలుగుతారు సమాధానం. ఈ ఎబిలిటీస్ కాస్త మందగించేస్తున్నాయండి పిల్లల్లో. ఆటోమేటిక్ గా ఏమవుతుందండి, రిఫ్లెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మొత్తం టోటల్ గా మనం అవేర్నెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొత్తం మీకు 3 లింకులు మా టీము మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ 3 లింకుల్లో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక దీనికి సంబంధించి మొత్తం టోటల్ ఈ 3 days క్రాష్ కోర్స్ కూడా జస్ట్ మామూలుగా మా ట్రైనింగ్ మేము తీసుకోవాలి, మా ట్రైనింగ్ ఇండివిజువల్ గా మేము ఇచ్చినప్పుడు ఈ టికెట్ కాస్ట్ వచ్చి 5,000 రూపీస్ అండి. మేము ఇంట్రడక్షన్ కాబట్టి ఇది స్టార్టింగ్ లో మేము ఇప్పుడే దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే ఇది వరకు జస్ట్ ఐకానిక్ పీపుల్ లైక్, అంటే ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్ ఆఫ్ దోస్ స్టూడెంట్స్. అంటే అందరూ ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రత్యేక యూనివర్సిటీ, చాలా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్. అట్ ద సేమ్ టైం అలాంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు, అట్ ద సేమ్ టైం కొంతమంది చాలా ప్రైవేట్ స్కూల్స్, చైన్ ఆఫ్ స్కూల్స్, ఒక 20 స్కూల్స్ అలా ఉంటాయి. హలో సార్, అటువంటి పిల్లలు, అటువంటి హలో చెప్పండి సార్. హలో హలో somebody wants to speak something. Okay, anyhow, మేము ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చినా we don't want to reveal those, because ఎందుకంటే ఐకానిక్ పీపుల్స్ మాత్రమే ట్రైనింగ్ తీసుకుని ఉన్నారు. ఇండివిజువల్ గా మేము ట్రైనింగ్ ఇస్తే గనక ఇది 5,000 తీసుకుంటామండి. అంటే ఇది జస్ట్ ఒక అడిక్షన్ ఆస్పెక్ట్ లో చెప్తున్నాను. బట్ మేము ఏం చేస్తున్నాం అంటే ఇంట్రడక్షరీ ఆఫర్ కింద జస్ట్ 500 రూపీస్ ప్లస్ జిఎస్టి. సో దట్ ఈస్ మీన్స్ 590 రూపీస్, 590 రూపీస్ ఫర్ దీస్ 3 days. ఈ 3 days లో మీరు నేర్చుకునేటువంటి అంశాలు కూడా చాలా క్లియర్ గా ఉంటాయండి. ఏది చేయాలి అంటే మీకు ఇంకో బోనస్ ఏంటంటే, మేము ఇచ్చే బోనస్ కూడా ఇందులో ప్రత్యేకించి ఒక పేరెంట్ కి ఏం కావాలి, ఏం చేయాలి అంటే, పూర్వం ఉన్న మన సీనియర్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఎర్లియర్, మనం ప్రీవియస్ జనరేషన్ లో ఉన్న స్టూడెంట్ కి ప్రెసెంట్ మోడర్న్ స్టూడెంట్ కి తేడా ఏంటి, అది అస్ ఎ ఫ్యాక్ట్ ఫైండింగ్ షీట్ చెప్పాను కదా ఇందాక. ఫ్యాక్ట్ ఫైండింగ్ మనం చేస్తున్నామా, ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయాలని చెప్పేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ షీట్ తో సహా మొత్తం బోనస్ గా మేము ఆ ప్లానర్ అనేది మీకు యూజ్ అవుతుంది. అది బోనస్ అండి. అట్ ద సేమ్ టైం మీరు ఆ సెషన్ లోకి వచ్చాక మీరు తెలుసుకునే అంశాలు కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. అదే విధంగా ఉంటాయంటే నెక్స్ట్ లెవెల్లో మీ పిల్లల్ని డెవలప్ చేయడానికి ఏమేమి కావాలి, యాజ్ ఎ ఎంపవర్డ్ మదర్ గా, ఎంపవర్ ఫాదర్ గా మీరు ఏ విధంగా సక్సెస్ చేయగలుగుతారనే దాని మీద మీకు క్లారిటీ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మేము ఇచ్చిన పేమెంట్ లింక్ ద్వారా, ఇది డేట్స్ జస్ట్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఉంటుందండి సెషన్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ గా అంటే చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ గా మనకి ఒక పర్టికులర్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్, ఈ మంత్ షెడ్యూల్ బేస్ చేసుకుంటే నేను ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఇన్ డెప్త్, ఇన్ డీటెయిల్ చెప్పాలంటే దీన్ని కేర్ఫుల్ గా, అంటే తక్కువ మంది కాబట్టి ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది సెషన్. 25th, 26th అండ్ 27th 3 days అండి. 25th, 26th అండ్ 27th అది కూడా ఈవినింగ్ టైమ్సే. ఈ ఫ్లెక్సిబుల్ టైం అనేది ఒక 2 hours సెషన్ ఉంటుంది ఈ 3 days. సో ఈ 2 hours లో డెఫినెట్లీ యూ కమ్ టు నో మెనీ థింగ్స్. అంటే యాజ్ ఎ పేరెంట్ గా అబ్బా ఇన్ని తెలుసుకోవాలా అనే విషయాల మీద మీకు ఒక క్లారిటీ కూడా ఇవ్వబడుతుంది. సో ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ ఏ ఎంపవర్డ్ పేరెంట్స్ ఫర్ యువర్ beloved children, this is a right time to enroll yourself in this program. Okay nandi. At the same time
మీలో ఎవరైనా సరే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సార్ నేను ఆల్రెడీ ఒక టీచర్ గా వర్క్ చేస్తున్నాను, లేకపోతే నేను ఒక పర్టికులర్లీ నా కమ్యూనిటీ ఉన్నారు అని అన్నట్లయితే దయచేసి ఈ సెషన్ లో యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకో తెలుసా? చెప్పండి. వెంకట్రావు గారు చెప్పండి. సార్ చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. హలో హలో, వినపడుతుందా? ఏమండి? హలో అని మాత్రమే చెప్తున్నారు. చెప్పండి సార్, చెప్పండి. వినపడుతుంది క్లియర్. సార్ పిల్లల్ని ఎలా పెంచాలి, మేము ఎలా చెప్పాలి అనేది బాగానే చెప్పారు. మేము ఎలా చెప్పాలని ప్రోగ్రామ్ 3 days లో చెప్తారా? 3 days లో విధానాలు చెప్తాం సార్, టెక్నిక్స్ చెప్తామండి. అదే పిల్లల్ని మేము ఎలా పెంచాలి, పేరెంట్స్ గా మేము ఎలా చెప్పాలి. అబ్సల్యూట్లీ. అంటే ఏ టైం, ఒక టైం ఉంటుంది సార్. ప్రతి ఒక్క పిల్లవాడు ఇప్పుడు కామన్ గా చెప్తే వినరు పిల్లలు కదా. కొట్టవసరం లేదు, తిట్టవసరం లేదు, కానీ చెప్పే విధానం ఉంటది. అది ఏ విధంగా ఉంటది, ఏ టైంలో ఏ విధంగా చెప్తే ఎఫెక్టివ్ గా ఉంటది అనే విషయాల మీద ఒక క్లారిటీ ఇచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే పుస్తకం ఒకటి ఉంది కదా సార్, అది సార్ పుస్తకం థీరీ చెప్పి జనరేషన్ వెళ్ళిపోయింది సార్. మన జనరేషన్ తో అయిపోయింది. మనం థీరీ చదువుకుని పెరిగాం, కానీ ఇప్పుడున్న వాళ్ళకి థీరీ కాదండి, ప్రాక్టికల్ ఇంపార్టెంట్. మనం థీరీలో చదివి ఒక స్టోరీ చెప్పామనుకో మారరు వెళ్ళు, కానీ దానికంటూ ఒక విధానం ఉంటుంది. ఒక విధానం, ఒక పర్టికులర్ వే పాత్ ఉంటుంది. ఆ వే పాత్ లో తీసుకువెళ్ళి చెప్పగలిగితేనే. చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు అందరూ తీసుకోవాలని 100% లేదు. ఎందుకంటే బీటా స్టేట్, నేను మాట్లాడేది బీటా స్టేట్. బీటా స్టేట్ అనేది టెంపరీగా ఉంటుంది, బట్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? నెక్స్ట్ క్రాష్ కోర్స్ లోకి వస్తే అసలు ఆల్ఫా స్టేట్ అంటే ఏంటి, బీటా స్టేట్ అంటే ఏంటి, ఏ స్టేట్ లో ఏ మనిషి ఏ విధమైన అటెన్షన్ ఇస్తారు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ రావడానికి ఉపయోగపడుతుంది. టైమింగ్స్ వచ్చి ఈవినింగ్ 7 to 9 అండి. 7 to 9. 25th, 26th, 27th 7 to 9 అండి ఈవినింగ్ టైమింగ్స్. ఓకేనండి? సో interested parents can join through our this thing, like payment link ఆల్రెడీ షేర్ చేస్తున్నారు. జస్ట్ కేవలం మనం ఈ పర్టికులర్ వాల్యుబుల్ కోర్స్, ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ లెవెల్లో మీరు ఏ విధంగా చూడొచ్చు మీ పిల్లల్ని అనే దాని మీద మీకు క్లారిటీ రావడానికి ఉంటుంది. మేడం, వాట్ టైం వుడ్ బి కన్వీనియంట్ ఫర్ యూ మేడం? Maybe any daytime, 7 to 9 means kids will be available, right? We may not be that much focused. Okay. If you are able to just vacate the post lunch like 3 to 5 in between would be sufficient for you? It's better 2 to 4, something like that. 2 to 4. So the most of your parents also agreed with the same, then we also can be fixed at the same time, ma'am. Okay. Just check with the other parents, sir. So Yeah, any yeah. possibility the Sure, school ma'am, timings sure. will be preferred so that we can able to more focus. 7 to 9 means Absolutely, kids yes, time, dinner understood. time, we may not be get distracted. Correct. Absolutely agreed, madam. సో చాలా మంది, యాజ్ మ్యామ్ ఈస్ సేయింగ్ దట్, అంటే మేడం గారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే చాలా మందికి అబ్బో ఇక్కడ లక్ష్మీ సత్య మేడం 10 to 12 అని అన్నారు. 10 to 12 పాసిబుల్ ఉండదు మేడం, ఎందుకంటే నేను కొన్ని సెషన్స్ నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. నేను అంటే కొన్ని ప్రొఫెషనల్ సెషన్స్ ఉంటాయి నావి రెగ్యులర్ గా. నేను పోస్ట్ లంచ్ అయితే మేడం చెప్తున్నట్లు 2 to 4 మీరు ఎంతమంది అగ్రీ అవుతున్నారో కొద్దిగా ప్లీజ్ లెట్ us know. 2 to 5 ఓకే సార్ అనేవారు ఎస్ థ్యాంక్ యూ మేడం ఓకే సార్ అని పెట్టారు. ఎవరైతే ఓకే అంటారో వాళ్ళందరూ ఎస్ అని పెడితే, సో దెన్ వీ ఆల్సో క్యాన్ బి ఏబుల్ టు ఫిక్స్ ద సేమ్. అంటే ఒకటే టైమింగ్, ఎందుకంటే ఆ టైం అనేది బెటర్ ఫ్లెక్సిబుల్ ఫర్ యూ ఆల్. ఎందుకంటే మేడం చెప్పిన, అంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా
పిల్లలు ఉండరు కాబట్టి ప్రశాంతంగా. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ ప్రొసీజర్ పిల్లలకి ఖచ్చితంగా చూపించకూడదు. ఎందుకంటే ఆహా నా కోసమేనా అన్నట్లా వాళ్ళు ఉండకూడదు కాబట్టి. అంటే ఏదైనా సరే పేరెంటే, పిల్లలు పిల్లలే. పిల్లలకి చెప్పేది పేరెంట్‌కి తెలియకూడదు. అట్ ద సేమ్ టైమ్ పేరెంట్స్‌కి ఏదైతే పిల్లలకి చెప్పేది పేరెంట్ త్రూ అవుతది. కానీ పేరెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సింది పిల్లలకి తెలిసే విధంగా చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు అటెన్షన్ ఇవ్వరండి. అది. సో కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ టెక్నిక్స్ కూడా ఇందులో షేర్ చేస్తాం. దానివల్ల ఏమవుతదంటే ప్లస్ పాయింట్ మీ పిల్లల్లో ఒక రకమైన చేంజ్‌ని ఏ విధంగా తీసుకురావచ్చు అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది మీకు కూడా. ఓకేనండి. ఇంట్రెస్టెడ్ పేరెంట్స్ కెన్ జాయిన్ అండ్ 1 మినిట్ ఎంతమంది? ఓకే. ఓకే దెన్. Okay, anything. It's a time for the question and answers. Please unmute yourself and ask any questions, anybody. సార్ మరి పిల్లలకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా? Definitely, madam. పిల్లలకి individual గా 2 different type of trainings we are having. One is BCPR అంటే complete assessment అండి. కంప్లీట్ అసెస్ చేసి పిల్లల యొక్క బిహేవియర్స్ బాగాలేదు. ఎగ్జాంపుల్ ప్రతి దానికి రివర్స్ లో ఉంటున్నారు, లేకపోతే వాళ్ళు arrogant గా ఉంటున్నారు, చెప్పిన మాట వినట్లేదు, ఎవరి దగ్గర ప్రవర్తన కావచ్చు, లేదా తరచూ పేరెంట్స్ కి స్కూల్ టీచర్ కంప్లైంట్స్ ఇచ్చే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు BCPR యూజ్ అవుతుంది. లేదు సార్ మా పిల్లలు అన్నిటిలో బాగున్నారు, ఎడ్యుకేషన్ అకాడమిక్స్ లో టాప్ లో ఉండాలి, మంచి ర్యాంకర్స్ గా తయారవ్వాలి, మంచిగా వాళ్ళ కెరియర్ లో సక్సెస్ అవ్వాలి అని అనుకున్నట్లయితే వాళ్ళకి మనం CSS అని చెప్పేసి కాగ్నిటివ్ స్కిల్ స్కాలర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. అదేంటంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ అంటే కంప్లీట్లీ మొత్తం టోటల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఫ్రాంటల్ కార్టెక్స్, పరైటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ అండ్ టెంపరల్ లోబ్, 5 లోబ్స్, అలాగే 2 కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్. అట్ ద సేమ్ టైం 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎబిలిటీస్ ఇవన్నిటిని యాక్టివేట్ చేస్తూ ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తాం. సో ఇలాంటి వర్క్ షాప్స్ ఏం చేస్తామంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఈ వర్క్ షాప్ కండక్ట్ చేసినప్పుడు 6 people ఉండాల్సి ఉంటుంది. ఈ 6 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకుంటామండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రెడీ లైక్ యూ నీడ్ టు అంటే మీరు ఏ ఊరు నుంచో ఉన్నారో ఆ ఊరు బట్టి అక్కడ ఉన్నటువంటి వర్క్ షాప్ మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రాక్టికల్ గా నేనే అటెండ్ అయ్యి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లలకి. అలాగే BCPR అని చెప్పేసి చెప్పాను కదా, బయో సిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రిపోర్ట్. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే క్యారెక్టర్ రిపోర్ట్. అంటే మీ పిల్లల్ని ఓకే థ్యాంక్ యూ మేడం, బాలు గారు జాయిన్డ్, థ్యాంక్ యూ సార్. సో మీ పిల్లల్ని హోలిస్టిక్ గా ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం పుత్రోత్సాహంబు పుత్రుండు అంటే అంటే ఎవరన్నా పుట్టేయడానంటే కాదు కదా, వాళ్ళు ప్రతిభావంతులుగా మారారంటేనే కదా సక్సెస్ అయినట్లు. పిల్లలు పుడతారండి, కానీ వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు? వాళ్ళు సక్సెస్ అయితేనే కదా అసలు కెరియర్ అనేది, అప్పుడు కదా మనం మెజర్ చేయగలుగుతాం కెపాసిటీస్. అందువల్ల ఏంటంటే మేము ఏం చేస్తున్నామంటే కంప్లీట్లీ BCPR కెన్ బి రికమెండ్ ఎవ్రీ స్టూడెంట్, ఎనీ స్టూడెంట్. అంటే BCPR లో కవర్ అయ్యే అంశాల గురించి నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ 1 స్క్రీన్ అండి. వీలైతే ఒకసారి ఈ స్క్రీన్ ఒకసారి చూడండి ప్లీజ్. ఈ స్క్రీన్ చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. ఆహా ఓకే దీని వల్ల ఈ బెనిఫిట్ ఉందన్నమాట అని చెప్పేసి. ఈ ఒక్క స్క్రీన్ మీకు జస్ట్ ఆల్ ఆర్ విజిబుల్ మ్యామ్, అందరికి కనబడుతుందా అండి? కనబడుతుంది కానీ ఏమి సరిగా అంత క్లారిటీ లేదు. ఓకే సరే, దీన్ని మా టీమ్ మీకు పోస్ట్ చేస్తారండి టీమ్ లో. ఇది ఒక్కసారి అసెస్మెంట్ అంటే అసలు BCPR అసెస్మెంట్ ఎందుకు కావాలి, అసలు యాజ్ ఎ పేరెంట్ గా సక్సెస్ అవ్వాలంటే ఇది ఎంత వరకు తోడ్పడుతుంది, అసలు విద్యార్థుల ప్రతిభను గుర్తించడంలో తల్లిదండ్రులు ఎలాంటి పాత్ర వహిస్తున్నారు, ప్రెసెంట్ ఈ కాలంలో విద్యార్థులు బాధితులుగా మారకుండా చేయడానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం అవుతాయి. ఓకేనండి. అట్ ద సేమ్ టైం అంటే చెక్ లిస్ట్ అండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే సాధారణంగా ఉన్న విద్యార్థులకి అట్ ద సేమ్ టైం ఈ BCPR తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్ చాలా ఎలా ఉంటదని దీని మీద కంప్లీట్ గా క్లారిటీ ఇవ్వబడుతుంది అన్నమాట. సో
అది మీకు షేర్ చేస్తామండి. ఇప్పుడు ప్రీమియం గ్రూప్ అనేది ఒకటి పెడుతున్నారు. ఆ ప్రీమియం గ్రూప్ లోకి మీరందరూ షిఫ్ట్ అవుతారన్నమాట. ఎవరెవరైతే స్కోర్స్ 3 డేస్ క్రాష్ కోర్స్ ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరూ ఆ గ్రూప్ లోకి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇది చెక్ లిస్ట్ ఖచ్చితంగా షేర్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు చెక్ లిస్ట్ మంజు గారు, కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్? హలో ఏమండి? ఓకే, సో ఒక్కసారి ఇంకెవరన్నా పేమెంట్ చేసుకోవాలన్నట్లయితే దయచేసి ఇప్పుడు పేమెంట్ చేసుకోండి. కారణం ఏంటంటే వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దిస్. ఎందుకంటే లింక్ ఇందులోనే వెబినార్ లోనే ఉంది. ఇదేంటంటే మీ పిల్లల్ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేయాలి అని అనుకుంటే ఒక్కసారి జీవితంలో మళ్ళీ రావు అవకాశాలు. ఎందుకంటే నేర్పడానికి అందరూ ప్రయత్నిస్తారు, కానీ నేర్పే విధానాలు నైపుణ్యాలను ఎవరు నేర్పరండి. ఇప్పుడు నేర్చుకోవడానికి విద్యను నేర్చుకుంటాం. అండ్ కెన్ యూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ లక్ష్మి గారు ప్లీజ్. ఇప్పుడు విద్యార్థికి స్కూల్కి పంపిస్తున్నామండి, అంటే జస్ట్ చదువుకోవడానికి పంపిస్తున్నామా? అంటే చదువుకుంటే సరిపోతుందా? లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే చదువు మాత్రమేనా? చదువుకోలేని వాళ్ళు రామోజీరావు గారు లాంటి గొప్ప వాళ్ళందరూ ఎంత చదువుకున్నారు? చాలా మంది చదువుకోలేని వాళ్లే కదండి ఈ రోజు ప్రతిభావంతులుగా. బాహుబలి డైరెక్టర్ గారు రాజమౌళి గారు ఇంటర్మీడియట్ చదువుకున్నారు. సో ఎలా చెప్పుకోవాలంటే చదువు కాదండి మెయిన్, లైఫ్ స్కిల్స్ ఇంపార్టెంట్. లైఫ్ లో వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల సామర్థ్యాలు, దీన్నే సంస్కారం అని అంటాం. ఏంటంటే ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలి, వీటి మీద ఒక క్లారిటీ తీసుకొస్తే అల్టిమేట్ గా పేరెంట్ సక్సెస్ అయిపోయినట్లే. ఎందుకు? పేరెంట్ సింపుల్ ఇండికేటర్ చెప్పనంటే ఈ రోజుల్లో సగటు 70 కాదండి 80 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏటీఎంస్ దగ్గర వాచ్మెన్స్ గా చాలా మంది బాధపడుతున్నారు, పనిచేస్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి? వాళ్ళ పిల్లలు సక్రమంగా సెటిల్ అయితే వాళ్ళు ఈ వయసులో పనిచేయక్కర్లేదు కదా. సెకండ్ ఫినామినా చూసుకున్నట్లయితే స్విగ్గీ, కొరియర్స్, చాలా మంది కొరియర్స్ లో జాబ్ చేస్తున్నారు, హోమ్ డెలివరీ చేస్తున్నారు, బైక్ టాక్సీ నడుపుతున్నారు. రైట్? ఇలా చేసే సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి కళకు అనే ఉంటారు కదా వాళ్ళ పిల్లల పట్ల, వీళ్ళు ఎంత బాగుండాలని. వాళ్ళందరూ కూడా తక్కువ కాదండి. డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న వాళ్ళు, ఈ బైక్ టాక్సీ నడిపే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ తక్కువ కాదండి. ఎంటెక్ చేసిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారండి, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారండి. చాలా దారుణం. అంటే చదువుకుని విజ్ఞానవంతులు అయ్యి ఉండి దాన్ని యూటిలైజ్ చేసుకునే విధానాల్లో ఎక్కడో చోట చిన్న గ్యాప్స్, టైం గ్యాప్స్, ఏజ్ గ్యాప్స్ ఏదైనా తీసుకురావచ్చండి. సమయాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేం కదా. ఒక్కసారి టైం పాస్ అయిపోయింది అనుకోండి వెనక్కి రాదుగా. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయండి. అంటే పేరెంట్ సక్రమంగా ఒక్క నిర్ణయం తీసుకోవాలి 2 విషయాల్లోనండి. ఒకటి వరుణ్ణి వెతికినప్పుడు కూతురు కోసం, 2 ఆ యొక్క పిల్లల యొక్క బంగారు భవిష్యత్తులో ఉండడానికి ఏ జీవిత నైపుణ్యాలు ఉపయోగపడతాయి, వాళ్ళ జీవితాన్నే సక్రమంగా అలవర్చడానికి. ఇప్పుడు దాకా అవగాహన లేదు చాలా మందికి ఎలాంటి లైఫ్ స్కిల్స్ కొన్ని ఉంటాయని. అబ్సల్యూట్లీ చెప్తున్నాను. బీసీపీఆర్ ఏంటో తెలుసా అండి? ఒక్క రిపోర్ట్ చాలండి లైఫ్ ని ఇలా చూడొచ్చు. మీ పిల్లల జీవితాన్ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేయొచ్చు. వాళ్ళకున్న వీక్నెస్ ఏంటి, వాళ్ళకున్న స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ లో ఎందుకు వీక్ అవుతున్నాడు పిల్లవాడు, ఏ ఎబిలిటీ తగ్గడం వల్ల ఏ సబ్జెక్ట్ ఎందుకు వీక్ అవుతున్నాడు, మొత్తం టోటల్ వచ్చేస్తుంది. అంటే మనకి ఏంటంటే ఒక సముద్రంలో జర్నీ చేస్తున్నామండి, సరైన రూట్ మ్యాప్ లేకపోతే ఏమవుతుంది? తీరానికి చేరగలుగుతామా? సముద్రం ఎండ్లెస్ కదా, వెళ్తానే ఉంటది వెళ్ళే కొద్ది. సో అందువల్ల ఏంటంటే వీఆర్ గివింగ్ రూట్ మ్యాప్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక నావిగేషన్, లైఫ్ కి నావిగేటర్, లైఫ్ నావిగేటర్ రిపోర్ట్ అని అంటుంది. లైఫ్ నావిగేటర్ రిపోర్ట్. ఓకే, సో బీసీపీఆర్ ఒకసారి ట్రై చేయండి. ఇవి మా సర్వీసెస్ లో నేను అన్నిటికన్నా స్ట్రాంగ్ గా రికమెండ్ చేసేది బీసీపీఆర్ అండి. ఒక్కసారి బీసీపీఆర్ చేశారనుకోండి అసెస్మెంట్, మీ పిల్లల యొక్క 10 ఫింగర్స్ ని స్కాన్ చేస్తాము. 10 ఎబిలిటీస్ చెప్పాను కదా. ఇదేంటంటే ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్ ఎబిలిటీ, లాజికల్ సెన్స్ ఎబిలిటీ అంటే డెసిషన్ మేకింగ్, ఇది ఆర్గనైజ్ చేయడం. ఇది ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే విల్ పవర్,
చెయ్యాలా వద్దా, స్పీడ్ గా చేయడం. అంటే అలారం స్నూజ్ నొక్కకుండా అలారం కన్నా ముందు లేవాలంటే ఫైన్ మోటార్ స్కిల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది లింగ్విస్టిక్ ఎబిలిటీ, అంటే భాషా ప్రావీణ్యత. అంటే ఎంత బాగా మాట్లాడితే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. బాగా మాట్లాడే విధానం, అలాగే లాంగ్వేజెస్ లో నెంబర్ 1 గా ఉండడానికి ఇది ముఖ్య కారణం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫిఫ్త్ ఎబిలిటీ ఏంటి, ఇది రీడింగ్ ఆర్ అబ్జర్వేషన్ ఎబిలిటీ. అంటే ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ లేదా రీడింగ్ ఇంపార్టెంట్. స్టూడెంట్ అయితే రీడింగ్ ఇంపార్టెంటే కదా, దేన్నైనా అబ్జర్వ్ చేస్తేనే కదా బాగా రీడ్ చేయగలుగుతాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, లైక్ ఇది ఎబిలిటీ యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ టు దిస్ క్రియేటివిటీ అండి. క్రియేటివిటీ ఎబిలిటీ అంటే ఏంటి, సృజనాత్మకత. ఎక్కడికి వెళ్ళినా సరే క్రియేటివిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్స్ కమ్స్ టు ఇమాజినేషన్. ఇమాజినేషన్ అంటే ఏదైనా ఇమాజినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ అవ్వాల్సిన వ్యక్తి అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, దాంట్లో వచ్చేటువంటి సక్సెస్ ఎంతవరకు ఉంటుంది, దీన్ని ఎంతవరకు తీసుకోవచ్చు అనేది ఇమాజినేషన్ ఉండాలి. ప్రతిదీ ఇమాజినేషనే కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న జూమ్ కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ సంబడీ ఈజ్ ఇమాజినేటెడ్, అంతేనా? అట్ ద సేమ్ టైం గ్రాస్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి, గ్రాస్ మోటార్ స్కిల్స్ ఏంటంటే చూసే విధానం సక్రమంగా చూస్తున్నామా, వినే విధానం సక్రమంగా వింటున్నామా, మాట్లాడే విధానం సక్రమంగా చేస్తున్నామా, అంటే మనం చేసే జ్ఞానేంద్రియాలతో చేసేటువంటి పని సక్రమంగా వినియోగిస్తున్నామా, మన బాడీకి పాజిటివ్ గా వెళ్తుందా నెగిటివ్ గా వెళ్తుందా. ఎగ్జాంపుల్ చెప్పమంటారా, ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని చోపింగ్ చేయొచ్చు, కూరగాయలకి ఆకలి తీరుస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది. అట్ ద సేమ్ టైం అదే కత్తి ఇంకో నెగిటివ్ ఏముంది, నేను చెప్పవసరం లేదు, మీకే అర్థమై ఉంటది. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఏంటి, ప్రాణాన్ని రక్షిస్తుంది. పాజిటివ్ ఏంటి, ప్రాణాన్ని రక్షిస్తుంది. నెగిటివ్ ఏంటి, ప్రాణాన్ని హరించే కెపాసిటీ ఉంటుంది. సో అంటే సమాజంలో మీకు తెలుసు పాజిటివ్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ నెగిటివ్స్ పట్ల కేర్ఫుల్ గా ఉండాలంటే పిల్లలు ఫస్ట్ ఈ నైపుణ్యాలు నేర్పాలా వద్దా చెప్పండి. అట్ ద సేమ్ టైం ఇది అకాస్టిక్ ఎబిలిటీ అంటామండి. రింగ్ ఫింగర్, లెఫ్ట్ రింగ్ ఫింగర్. అకాస్టిక్ ఎబిలిటీ ఏంటంటే కంప్లీట్లీ మాట్లాడేటువంటి తత్వం. ఇందాక వినేటువంటి తత్వం అన్నాం కదా, ఇది ఆలకించేటువంటి తత్వం. ఆలకించడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి మనిషి మాట్లాడుతున్నారు అనుకోండి, ఆలకించేటువంటి తత్వం చాలా తక్కువ ఉంది ఇప్పుడు పిల్లలకి, అవునా? ఎండ్యూరెన్స్ తక్కువ, పేషెన్సీ తక్కువ, అందువల్ల ఆలకించరు, అంత తొందరగా వినరు. చెప్పేళ్లే ఫిలాసఫీ, ఇతను ఇలాగే చెప్తాడా అని అనుకునే తత్వంలో ఉన్నారు. అంటే ఫాస్ట్ కల్చర్ అలవాటు పడిపోయారు. అంటే యూట్యూబ్ తొందరలో యూట్యూబ్ వీడియో కాదు కదండి జీవితం. జీవితానికి కనీసం 1 గంట సేపు వ్యవధి ఇవ్వకపోతే ఇంకెందుకు రోజులో. తన జీవితం గురించి తనకంటూ ఒక ప్రణాళిక వేసుకుని దానికంటూ ఎంతో కొంత వర్క్ చేస్తా ఉంటే 1 డ్రాప్ బికమ్ ఏ ఓషియన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అవునా కదా? సో ఆ ఎబిలిటీస్ అనేది ఇందులో ఉంటుంది. ఫైనలీ విజువల్ ఎబిలిటీ. విజువల్ ఎబిలిటీ అంటే ఎంత ప్రపంచాన్ని నువ్వు ఎంత అందంగా, ఎంత మంచిగా ఆలోచనతో కూడుకుని చూస్తే అంత జీవితాన్ని బ్యూటిఫుల్ గా డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే టోటల్ గా చెప్పాలంటే 10 ఎబిలిటీస్ ని కంప్లీట్ గా స్కాన్ చేసి, ఇది కూడా వర్చువల్ గానే చేస్తాం, ఆన్లైన్ లోనే అవుతాయి, రావసరం లేదు, నో ఫిజికల్ ఇంటరాక్షన్. ఇది మేము ఏం చేస్తున్నామంటే ఈ ఈ ఈ ప్రొసీజర్ usually we are taking this procedure is like 15,000 ఏమో మేము ఈ ప్రొసీజర్ కి తీసుకుంటాము. అంటే దీనికి ఛార్జ్ చేసే కాస్ట్ 15,000 అండి. మేము ఇంట్రడక్షన్ కింద అని చెప్పేసి, ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే ఇంట్రడక్షన్ అంట కౌన్సిలింగ్ ఫీజు. ఏదైతే మేము కౌన్సిలింగ్ చేస్తామో అది 2 అవర్స్ కౌన్సిలింగ్ ఉంటుందండి. ఈ ఎబిలిటీ ఇచ్చాక కంప్లీట్ మైండ్ స్కానింగ్ రిపోర్ట్ ఇస్తాం. మైండ్ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చాక దీని మీద కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ కౌన్సిలింగ్ 2 hours ఉంటుంది. ఈ స్పెషల్ కౌన్సిలింగ్ లైఫ్ లో 1 time కౌన్సిలింగ్ కాబట్టి దీనికి ఏం చేస్తామంటే ఆ 7,500 మేము కౌన్సిలింగ్ ఫీ తీసుకుంటాం. 7,500 రిపోర్ట్. ఎందుకంటే 7,500 రిపోర్ట్ అంటే మేము స్టార్టింగ్ కాబట్టి జెన్యూన్ గా రిపోర్ట్ తీసుకుంటున్నామండి. కారణం ఏంటి, ఈ రిపోర్ట్ ఇండియాది కాదు, యుఎస్ నుంచి వస్తుంది. ఇండియాలో ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. దీనికి 201 సంవత్సరం రీసెర్చ్ అయింది. దీనికి 201 year రీసెర్చ్ జరిగింది.
సో దీన్ని కంప్లీట్ గా డెర్మటోగ్లైఫిక్స్ మల్టిపుల్ ఇంటెలిజెంట్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? సో దీన్ని బయో సిగ్నేచర్ కాగ్నిటివ్ ప్రొఫైలింగ్ రిపోర్ట్ అంటే ప్రీమియం రిపోర్ట్ మాట. ఇదేంటంటే మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మొత్తం కంప్లీట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ మొత్తం అంతా తీసి ఒక రిపోర్ట్ గా పొందపరిచి వాళ్ళకున్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, వాళ్ళ లెర్నింగ్ ఎబిలిటీ విజువల్ లెర్నరా, ఆడిటరీ లెర్నరా, కెమిస్ట్రికల్ లెర్నరా, అంటే చూడడం వల్ల గ్రహించగలుగుతాడా, వినడం ద్వారా గుర్తుపెట్టుకోగలుగుతాడా, లేదా రాయడం ద్వారా నేర్చుకోగలుగుతాడా, నేర్పరితనాలు 3 నేర్పరితనాలు, 4 క్వశ్చన్స్ ఏంటి, ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్, ఎంత బాగా ఐక్యూ ఉంటే అంత బాగా చదవగలుగుతారు. ఈక్యూ ఎమోషనల్ కోషెంట్ అంటే భావోద్వేగ పరిస్థితి, ఎందుకంటే ఏదైనా దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. 3వది క్రియేటివిటీ కోషెంట్ అంటే సృజనాత్మకత. 4ది ఏంటంటే అడ్వర్సిటీ అంటే పేషెన్స్ అండి, ఎండ్యూరెన్స్ అంటే పెయిన్ టేకింగ్ కెపాసిటీ అంటే ఎంత వరకు పెయిన్ ని తీసుకోగలుగుతున్నారు. ఈ 4 గనక ఉంటే సక్సెస్ అయిపోతాడండి స్టూడెంట్. ఎందుకో తెలుసా? ఈ 4 వీల్స్ లాంటి కార్కి 4 వీల్స్ ఎంత ఇంపార్టెంటో ఈ 4 స్కిల్స్ కూడా మనిషి ఎస్పెషల్లీ విద్యార్థికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సగటు విద్యార్థులే చాలా మంది బాధితులు అవుతున్నారు ఈ మధ్య ఆ పేషెన్సీ లేక. రైట్ ఆర్ రాంగ్? సో అట్ ద సేమ్ టైం 10 ఎబిలిటీస్, 8 మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటే ఏంటి? ఇంట్రోవర్టా అంటే మీ బాబు అందరితో కలవడు కదా. ఇంట్రోవర్ట్ అంటే ఎవరితో కలవరు. ఎక్స్ట్రోవర్టా అందరితోనే కలుస్తారు, ఇండివిజువల్ గా ఉంటే భయపడతారు. నెక్స్ట్ న్యాచురలిస్టిక్, పెట్స్ అంటే ఇష్టపడతారు, నేచర్ ని బాగా ఆస్వాదిస్తారు, ఇలా న్యాచురలిస్టిక్. నెక్స్ట్ ఇలాగా చూసుకో కంప్లీట్ గా ఇండివిజువల్ గా 8 డిఫరెంట్ టైప్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటాయండి. వీటి మీద కంప్లీట్ ఇచ్చి దానికి పరిష్కారాలు విత్ రెమెడీస్ తో సహా రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. We are giving a complete information about this complete BCPR report. నేను BCPR గురించి నేను మీకు వివరంగా విపులంగా ఇచ్చాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే BCPR రిపోర్ట్ కి సంబంధించి మీరు అడగొచ్చు. ఓకే, ఉన్నారండి పేరెంట్స్? ఉన్నాను సార్, ఉన్నాను. ఓకే, ఎవరు మాట్లాడతలేదు. సరేనండి, ఏ డౌట్స్ లేవా? ఓకే, అంటే నేను అనేది ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఇది చేస్తున్నాం. మేము ఏం చేస్తున్నాం అంటే ఇది ఇంట్రడక్షన్ ఆఫర్ కాబట్టి ఇండియాలో చాలా మందికి తెలియదు కాబట్టి, ఎందుకంటే వి యూస్ టు చార్జ్ దిస్ లైక్ డిపెండ్ అపాన్ ద పర్సన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ వెబినార్ అందరికి రీచ్ అవుతుంది, అందరికి రీచ్ అవ్వాలి. అదే ఉద్దేశంతో మేము ఏం చేస్తున్నాం అంటే 15,000 రూపీస్ వాల్యుబుల్ వర్త్ ఆఫ్ దిస్ రిపోర్ట్ వీఆర్ గివింగ్ 50% కన్సెషన్. 7,500 రూపీస్కే ఈ రిపోర్ట్ ని ఇచ్చి నెక్స్ట్ 2 అవర్స్ స్పెషల్ కౌన్సిలింగ్. అలాగే దాంతో పాటు ఈ కౌన్సిలింగ్ తో పాటు హ్యాబిట్ ఫిక్సింగ్ అంటే ఆ పిల్లలు ఏదైనా డీవియేట్ అవుతే ఆ హ్యాబిట్స్ ఏ విధంగా రీఎన్ఫోర్స్మెంట్ ప్రాసెస్ లో ఏ విధంగా చేయొచ్చు అనేది టెక్నిక్స్ కూడా ఆ పేరెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆ టెక్నిక్ కూడా నేర్పడం జరుగుతుంది, రీఎన్ఫోర్స్మెంట్ మెథడాలజీ. ఓకేనండి? సో అంటే ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయడం కాదు కదా, ఆ ప్రాబ్లం మళ్ళీ రెక్టిఫై అవ్వకుండా రిజాల్వ్ చేయగలరు. అవునా కాదా అండి? సో దానికి గాను సూపర్ టూల్ మాట. లైఫ్ లో చాలా వరకు విద్యార్థులకి పేరెంట్స్ ఇచ్చేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు, క్వాలిటీ ఆఫ్ డ్రెస్సింగ్స్ ఇస్తారు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కావచ్చు, క్వాలిటీ ఆఫ్ అన్ని ఇస్తారు. బట్ ద క్వాలిటీ ఆఫ్ స్కిల్ అనేది ఇవ్వడానికి ఇప్పటిదాకా అవకాశం రాలే, కానీ మొదటిసారి వచ్చింది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, మనం ఎంతో ఖర్చు పెడతా ఉంటాము అన్ని రకాలుగా కూడా, కానీ ఒకటి చెప్తానండి, లైఫ్ లో ఒక్కసారే కదా, ఆ లైఫ్ లో ఒక్కసారి ఈ ఒక్క రిపోర్ట్ ద్వారా మొత్తం మీ పిల్లల యొక్క భవిష్యత్తుని అంచనా వేసి దానికి తగ్గట్లు ఒక విధానాన్ని, అలాగే ఒక రూట్ మ్యాప్ ని, స్కిల్ కావాలి. ఎస్, అబ్సల్యూట్లీ. ఎడ్యుకేషన్ ఒకటే సరిపోదు కదా, స్కిల్ కూడా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ మేడం, కరెక్ట్. స్కిల్ లేకపోతే గొడ్డలు పెట్టి మనం చిన్నప్పుడు చూసామండి,
గొడ్డలి కట్లు కొట్టేవాడికి గొడ్డలు ఉంటది, దానికి పదును లేకపోతే. అంటే చదివిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం, నేర్పిస్తున్నాం, కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ? ఆ స్కిల్ ఎవరు నేర్పుతున్నారు? ఏ స్కూల్ అయినా నేర్పుతుందండి కాన్సన్ట్రేషన్ స్కిల్స్, కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్? ఏ స్కూల్లో నేర్పం. ఎందుకంటే దే డోంట్ నో, దే నో ఓన్లీ వన్ థింగ్. అక్కడికి వెళ్ళిన విద్యార్థి అక్కడ ఉన్న పుస్తకంలో విషయాన్ని కంఠస్థ చేసినా, ఎలాగైనా సరే అర్థం చేసుకున్నా, ఏదో రకంగా తను గుర్తుపెట్టుకోవడం కావాలి అల్టిమేట్ టార్గెట్. దాన్ని ఎగ్జామ్ లో రీఎగ్జిబిట్ చేయడం కావాలి, దట్స్ ఇట్. కానీ రీఎగ్జిబిట్ చేస్తున్నాడు ఎగ్జామ్ వరకే, తర్వాత గుర్తుంటున్నాయా? ఉండవు. ఎందుకు? అర్థం చేసుకోలేదు, బై హార్ట్ చేశారు కాబట్టి. అదే లైఫ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, నేను ఇప్పుడు సిఎస్ఎస్ గురించి చెప్పబోతున్నాను. లైఫ్ స్కిల్స్, ఎప్పుడైతే లైఫ్ స్కిల్స్, పీనియల్ గ్లాండ్ తెలుసు కదా, పీనియల్ గ్లాండ్, దీనికి పైన హైపోథాలమస్ గ్లాండ్ అని ఒకటి ఉంటుందండి. హైపోథాలమస్, దాంట్లో సుప్రాక్రాస్మోటిక్ న్యూక్లియస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. సుప్రాక్రాస్మోటిక్ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే దాన్ని ప్రేరేపిస్తుంది. దేన్ని? కంప్లీట్లీ మనం చేసే పనుల్ని యూనిఫామ్ గా, కన్సిస్టెంట్ గా, హ్యాబిట్ కింద నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యొద్దు, నువ్వు కావాలి, ఇది వద్దు అని చెప్పేసి ఫిక్స్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక చెప్పాలంటే సర్కేడియం రిథమ్ అంటాం, దాన్ని బయోక్లాక్ అంటాం. మన బాడీలో రోజు 1 గంటకి షార్ప్ గా భోజనం చేసి అలవాటు ఉన్న వ్యక్తికి ఆ 1 గంట అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా ఆకలేస్తుంది. రోజు 12:30కి పడుకునే వ్యక్తికి మీరు 10ంటికి పడుకోమన్నా సరే పడుకోలేరు, 12:30 అయితేనే పడుకుంటారు. అంటే ఇవన్నీ నిర్దేశించేది సర్కేడియం రిథమ్. ఆ సర్కేడియం రిథమ్ లో నడిపించేది సుప్రాక్రాస్మోటిక్ న్యూక్లియస్. ఆ సుప్రాక్రాస్మోటిక్ న్యూక్లియస్ దేని మాట ఉంటుంది? హైపోథాలమస్ గ్లాండ్ లో లొకేట్ అయి ఉంటుంది. అదంటే ఆలోచనలు ఇవన్నీ ఏంటంటే మొత్తం టోటల్ కేంద్రీకృతమై మన మైండ్ నుంచి వస్తాయి. అంతే కదండి, మనం మాట్లాడే మాట బాగుందనుకోండి అందరూ మెచ్చుకుంటారు, బాగోలేదు అనుకోండి అందరూ తిట్టుకుంటారు. రైట్ ఆర్ రాంగ్? మేము ఇక్కడ కమర్షియల్ గా చేయట్లేదు. మేమేంటంటే ప్రెసెంట్ వి వాంట్ టు ఎస్టాబ్లిష్, మా ఉనికిని చాటి చెప్పుకోవాలి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీ యాజ్ ఎ పేరెంట్ గా ఇఫ్ యు ఆర్ రియల్లీ సాటిస్ఫైడ్, యు ఆల్సో కెన్ బి స్ప్రెడ్ అక్రాస్ యువర్ కమ్యూనిటీ. అంతే కదండి. సో ఈ విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు డూ, అంటే మీకు నిజంగా ఆసక్తి ఉన్నట్లయితే మీ పిల్లల పట్ల ఖచ్చితంగా సార్ మా పిల్లవాడికి ఇది ఎన్ని చేసినా అవన్నీ ఒకటి. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే డ్రెస్ కూడా వచ్చేస్తుంది 5,000కి. 5,000 డ్రెస్ అయితే పెద్ద లెక్కేం కాదు. అంటే కామన్ గా చెప్పాలంటే చాలా మంది పేరెంట్స్ లెక్క చేయట్లేదు. ఎంత కష్టపడే వాళ్ళైనా సరే పిల్లల యొక్క కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు. కానీ ఇంకో విషయం చెప్పనా, ఇంకో టెక్నిక్ చెప్పనా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం పక్కన పెడితే వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విలువ తెలియకుండా పోతుంది. విలువ తెలియదు. అంటే పిల్లవాడికి స్పెండ్ చేయడం బాగా తెలుస్తుంది, అలవాటు అవుతుంది, బ్రాండింగ్ బాగా అలవాటు అవుతుంది. కానీ ఆ డబ్బుల్ని రికవర్ చేసే కష్టం ఆ ఇంట్లో సగటు ఫాదర్ కనీసం ఒక వారం రోజులైనా కష్టపడాల్సి ఉంది. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? అంత సింపుల్, అంత ఈజీ కాదు కదండి సంపాదించడం ఈ రోజుల్లో. చాలా కష్టం కదా. అది దృష్టిలో పెట్టుకునే మేము ఇది తీసుకురావడం జరిగింది. ఎస్. సో ఓకే, వీఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ మీట్. సో ఇఫ్ ఎనీబడి అందరూ కన్ఫర్మ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో ఓకేనండి. సో ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దిస్ మీటింగ్ నౌ. ఓకే. సో ఎనీథింగ్ ఎనీబడి ఈస్ దేర్, ప్లీజ్ కన్సల్ట్ అవర్ టీమ్మేట్స్. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి ఏమీ డౌట్స్ లేవు కదా? ఎంత చెప్పాక ఏం డౌట్ వస్తుంది సార్? క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తాను. ఏదండి? మా క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం సార్. షూర్ మ్యామ్, ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఇప్పుడు ఫిక్స్ చేసాం కదా మేడం, 2 to 4 ఈజ్ ఓకే కదా? 2 to 4 వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దట్ పోస్టర్ ఈవెంట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నమస్తే. నమస్తే.